ఎప్పుడు లవర్స్ ని డిఫరెంట్ కూర్చోబెడతాం. ఈసారి అన్న చెల్లెలను కూర్చోబెట్టినాం. చిన్నోడా నువ్వు థింక్ చేయలేదమ్మా, అన్నయ్యతో చేస్తే కొన్ని లవ్ సాంగ్స్ అట్లాంటివి చేస్తుంటాం, దానివల్ల మన ఎఫెక్ట్ అవుతుందని ఏం థింక్ చేయలేదు. ఏదో కవర్ చేస్తున్నారులే, తమాషాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇద్దరికి. నమ్ముతున్నారా మిమ్మల్ని అట్లా సిస్టర్ అని మెన్షన్ చేయగానే? ఇంకా తెలియని వాళ్ళు అన్నారు. ఫాలోవర్స్ కావాలి కానీ ఫాలోవర్స్కి అవసరం లేదు మీరేందనేది. అంటే యాటిట్యూడా? బాగా దిగముంగుతున్నట్టున్నావు బాధని. ఎప్పుడన్నా పర్సనల్ గా ఎవరు లేనప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ఏడవడం? డైలీ అన్నీ నీతో మాట్లాడట్లేదు, ఆ బాధలో ఉన్నావు. అన్నీకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? వదినకి ఏం చెప్తాం? వదినకి అయితే ఇప్పటిదాకా చెప్పలే కదా, ఇంటర్వ్యూ తిరుగు ఏమైనా చెప్పాలంటే. చెప్పాలనుకుంటే నన్ను అంటే నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు తప్ప అన్నకున్న ప్రాబ్లం థింక్ చేయట్లేదు. పాజిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నావు? డెవలప్ అవ్వడేమో అని ఎందుకు అనుకోవట్లేదు? నీకు సపోర్ట్ చేయకపోవడానికి మేజర్గా ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల చేయట్లేదు అనుకుంటున్నావా, బయట వాళ్ళ మాటల బట్టి చేయట్లేదు అనుకుంటున్నావా? ఇంట్లో వాళ్ళని ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటాం, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం, 1 2 3 4 ఇట్లా కౌంట్ ఏమైనా ఉంటుందా? క్వాలిటీలు చెప్పు. మరి తమ్ముడు మెసేజ్లు పెట్టండి, వాళ్ళ డాడీ ఫస్ట్ వాళ్ళ డాడీతో మాట్లాడండి, వాళ్ళ మమ్మీతో కాదు. తాగేటోళ్ళు అయితే వద్దు, ఇంకేముండొద్దు, హల్కాలు నీళ్ళు తాగేటోడు కూడా వద్దు. ఎంతమందికి నువ్వు ప్రపోజ్ చేసినావు, నీకెంతమంది ప్రపోజ్ చేసినావు? ఇప్పుడున్న పొజిషన్ మాత్రం నేను నా 10th డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందామని అయితే అనుకున్నా. కానీ ఎన్ని రోజులు లవ్? అంటే ఒక 4 రోజులు లవ్ చేసిన. అంటే దీంట్లోకి యాక్టింగ్ ఫీల్డ్ దీంట్లోకి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయని వస్తున్నావా, యాక్టింగ్ మీద ఫ్యాషన్తో వస్తున్నావా? సక్సెస్ అయితే అనే నమ్మకం ఉందా తమ్ము? హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే, ఎప్పుడు లవర్స్ని అండ్ డిఫరెంట్ కూర్చోబెడతాం. ఈసారి అన్న చెల్లెలను కూర్చోబెట్టినాం. అసలు వీళ్ళిద్దరు కలిసి రీల్స్ చేయాల్సినంత అవసరం ఏముంది, ఎందుకు చేయాల్సి వస్తుంది, అసలు కారణం ఏంటి? ఒకసారి వాళ్ళ మాటలు. తమ్ముడు నమస్తే. చెల్లె హాయ్ రా. హాయ్ అన్న. బాగున్నావా? బాగున్నాను, మీరు బాగున్నారు? సూపర్ రా. తమ్ముడు మీరు అన్న చెల్లెళ్ళు ఫస్ట్ అక్కడ నుంచి తీసుకుందాం. అన్న చెల్లెళ్ళు ఎలా అవుతారు మీరు? అంటే మా డాడీ వాళ్ళ డాడీ బ్రదర్స్. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక సిస్టర్తో రీల్ చేయాలంటే వేరే కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా సో ఉంటారు. సిస్టర్తో చాలామంది ఏంటంటే ఆమెతో ఎందుకులే అన్నట్టు అనుకుంటారు. మీరిద్దరు కలిసి చేయాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే నాకు ఓన్ సిస్టర్స్ లేరు. ఓకే. అందుకనే బాబాయ్ కూతురుతో చేయాలని ఫిక్స్ అయిన కాబట్టి చేసిన పని. ఓకే. వేరే అమ్మాయిలు అయితే ఎలాగో రోమర్స్ అట్లాంటివి వస్తాయి కాబట్టి సిస్టర్ అయితే ఏ ప్రాబ్లం ఉండదని ఇట్లా ప్లాన్ చేశారు. ఓకే. ఇప్పుడు అనుషనే కదా? ఎప్పుడు నువ్వు థింక్ చేయలేదమ్మా, అన్నయ్యతో చేస్తే కొన్ని లవ్ సాంగ్స్ అట్లాంటివి చేస్తుంటాం వీడియో పరంగా కాబట్టి తప్పులేదు. దాంట్లో చేసినప్పుడు వేరే వాళ్ళు తప్పుగా అనుకుంటారు, మళ్ళీ ఇంట్లో కొంచెం బ్యాడ్గా పోర్ట్రేషన్ చేస్తుంటారు, దానివల్ల మన ఎఫెక్ట్ అవుతుందని. అంటే ఫ్యామిలీ వాళ్ళకి చెప్పామన్నా ఆల్రెడీ. లవ్ సాంగ్స్ పెట్టినా కూడా కింద సిస్టర్ అని మెన్షన్ చేస్తాం పక్క. సిస్టర్ అని మెన్షన్ చేసినా కొంతమంది ఏమనుకుంటారు అంటే, ఏదో కవర్ చేస్తున్నారులే, తమాషాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇద్దరికి. నమ్ముతున్నారా మిమ్మల్ని అట్లా సిస్టర్ అని మెన్షన్ చేయగానే? అంటే తెలుసు కదన్న ఆల్రెడీ అందరికి సిస్టర్స్, బ్రదర్ అండ్ సిస్టర్ అని చాలా మందికి తెలుసు ఆల్రెడీ. ఇంకా తెలియని వాళ్ళు అన్నారు ఎందుకు చేస్తున్నారు అది అని చెప్పి పట్టించుకోలేదు. ఓకే. పట్టించుకోవాల్సిన అవసరం ఉందా, పట్టించుకోవద్దా? అంటే అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు కదన్న ఆల్రెడీ, ఫ్రెండ్స్ కి తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేషన్స్ కి అందరికి తెలుసు కదా సిస్టర్స్ అని. అందుకని ఫాలోవర్స్ కావాలి కానీ ఫాలోవర్స్ కి అవసరం లేదు మీరేందనేది. అవసరం లేదని కాదా, మీ అన్న అన్నదానికంటే మెన్షన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి కింద అయితే మెన్షన్ చేస్తున్నాం అన్న. అంటే ఇంతవరకు అట్లా బ్యాడ్ గా నెగిటివ్ అయితే ఎవరు చెప్పలేదన్న, మాకు కామెంట్స్ లో కూడా ఎవరు అనలేదు. ఓకే. అంటే ఇంకా అంత అక్కడ దాకా వెళ్ళలే కాబట్టి మేబీ అక్కడ దాకా ఇంకా రాలేదనుకుంటా. ఇప్పుడిప్పుడే మూవ్ ఆన్ అవుతున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను, మమ్మీ, అన్న, వదిన. ఓకే. నా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు. అయ్యో. ఓకే. ఎక్కడ మీది నెగిటివ్? ఎక్కడ? మాది నల్గొండ పక్కన కన్యకల్. ఎంత పొలం ఇట్లా ఎంత ఉంది, ఏంది వ్యవసాయం? పొలం అంటూ ఏం లేదన్న. హైదరాబాద్లో ఉంటారా, అక్కడ ఊర్లో ఉంటారా?
నేనైతే ప్రెసెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. ఫ్యామిలీ ఇంటికాడ ఉంది. ఓకే. అన్నయ్య ఏం చేస్తుంటాడు? అన్నయ్య వర్క్ చేస్తాడు, కాంట్రాక్ట్ వర్క్. ఓకే. ఇప్పుడు నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా జాబ్ చేస్తున్నావా ఏంటి? అంటే మొన్నటి దాకా రీసెంట్ దాకా చేసిన, కానీ బంద్ పెట్టిన. హెల్త్ బాగాలేదని ఆపేసిన. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, తనకు కూడా హెల్త్ బాగాలే. ఓకే. పొలం ఉందా ఏమన్నా? పొలం ఏం లేదు. నేనైతే ఈ పొజిషన్ ఉండడానికి మెయిన్ రీజన్ మా అన్నయ్య. మా ఫాదర్ నాకు 1.5 years ఉన్నప్పుడే చనిపోయాడు. నాకంటూ ఫాదర్ లేననే ఫీలింగ్ అయితే ఎప్పుడు కలగలే. ఎందుకంటే మా ఫాదర్ ఉంటే నన్ను అట్లా చూసుకోవడో నాకు తెలియదు, కానీ ఫాదర్ కన్నా ఎక్కువ చూసుకుంటు మా అన్నయ్య. చాలా రేర్గా ఉంటారు కదా ఇట్లా ఇట్లా అంత అర్థం చేసుకొని. ఎందుకంటే ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు జాబ్ చేయి, మనకు ఏం లేదు కొంచెం అనే థింకింగ్లో చాలా మంది ఉంటారు. బట్ అంత ఫ్రీడమ్ ఇచ్చి అరే నా తమ్ముడు ఏదో చేయాలనుకుంటున్నాడు అని సపోర్ట్ చేసే అన్నలు చాలా తక్కువ ఉంటుంది. ఇప్పటికీ మా అన్న నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. నువ్వు ఏదైనా చేయరా, నీ వెనకాల నేను ఉంటా అని చెప్తుంటాడు. మీ అన్న సపోర్ట్ చేస్తున్నాడు కదా, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నావా, మిస్యూజ్ చేస్తున్నావా? చేసుకుంటున్నావు. చాలా కష్టపడాలి. ఎందుకంటే మాక్సిమం నీకు విషయం తెలుసో తెలియదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఎదుగుతారు. ఎందుకంటే వాళ్ళకు బాగా బరువు బాధ్యతలు అనేది తెలియదు. ఎందుకంటే నా వెనక నా అన్న సపోర్ట్ ఉంది, ఇట్లాంటిది ఉంటుంది. ఏ సపోర్ట్ లేనివానికి ఏంటంటే ఎప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏది కానీ చేయాలనుకుంటాడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అన్న సపోర్ట్ చేస్తున్నాడుగా, నాకేంది, నేను ఎదుగుతా లేకుంటే లేదనే యాటిట్యూడ్తో వెళ్ళదు. ఎందుకంటే సపోర్ట్ లేని వాళ్ళకి ఎవరికైనా ఒక 70 to 80% ఉంటే, సపోర్ట్ ఉన్న వాళ్ళు 200% టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మడం గొప్పతనం కాదు, వాళ్ళ నమ్మకాన్ని ఏడా ఖరాబ్ చేస్తామన్న బాధ ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా అట్లా ఫీల్ అయినా అట్లా మా అన్న ఇంత సపోర్ట్ చేస్తుండే నేను సక్సెస్ అయ్యి చూపించాలి? చాలా సార్లు అనుకున్నా, కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మా అన్న ఏమనుకుంటున్నా నాకు తెలియదు, కానీ ఒక 2 months నుంచి సపోర్ట్ చేయడం బంద్ పెట్టిండు. దేని గురించి తెలియదు రీజన్. అంత బాగా సపోర్ట్ చేసిన ఇప్పుడు ఈ మధ్య సపోర్ట్ చేయట్లేదంటే కారణం ఏంది అనుకుంటున్నావు? నేనైతే ఏమనుకోలేదు, సర్లే అని లైట్ తీసుకున్నా. ఎవరైనా కానీ కొన్ని ఇయర్స్ దాకానే చూసుకుంటారు, తర్వాత తనకు కూడా నన్ను చూసుకోవాలి. మేబీ నువ్వు చిన్నపిల్లోడు, పెద్ద వయసు కూడా కాదు నీది ఇప్పుడు. ఎందుకంటే ఈ మాట ఎందుకంటానంటే ఇప్పుడు కొద్ది రోజులే చూసుకుంటారు అది కాదు. ఎందుకంటే అంత సపోర్ట్ చేసిన క్యాండిడేట్ వన్స్ ఒకేసారి చేంజ్ అయినాడంటే కారణం తప్పు నీదైనా ఉండాలి, లేదంటే ఆయన బాగా పర్సనల్గా అట్టేటట్టు నువ్వు ఏదైనా తప్పన్నా చేసి ఉండాలి. తప్పంటూ ఏం చేయలే, కానీ రీజన్ ఏంటంటే కొన్ని అప్పులు అయినాయి అన్న, గది రీజన్. నేను ఇప్పుడు వీడియోస్ ఆపితే నా కెరీర్ని ఆపుకుంటానని నాకు కొంచెం భయం ఉంది, కానీ అన్న ఏమో అప్పులు ఒక్కడే తీర్పలేనని తనకు అదొకటి ఉంది. రీజన్ అయితే అది. అన్న థింక్ చేసేది కరెక్ట్ అనిపిస్తుందా, నువ్వు థింక్ చేసేది కరెక్ట్ అనిపిస్తుంది? అంటే నేనంటే నాకు నేను ప్రొఫెషన్కి ముందర పోవాలని నేను అనుకుంటున్నా. అన్నేమో నువ్వు అనేది కరెక్టే, నేను ఒప్పుకుంటుంది. ప్రొఫెషన్గా ముందుకెళ్ళాలి. ఇదే ప్రొఫెషన్లో ముందుకెళ్తూ కూడా ఎంతో కొంత సంపాదించి, నేను అనేది ఏంటంటే నువ్వు అప్పు తీర్చకున్నా పర్లే, కానీ ఆ అప్పుకున్న మిత్తి తీర్చినా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా. ఎందుకంటే వెనక డాడీ సంపాదించిన ఆస్తి లేదని ఉన్నా మేబీ అరే ఉంది దగ్గర మమ్మేసి కడదాం, అది వేరు. ఇప్పుడు అన్నకు పెళ్ళి అయింది, అన్న మన అన్న కావచ్చు, కానీ వదిలే మన వదిలే కాదు. అంటే అందరు అట్లా లేరు, మేబీ తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఉన్నారు మర్దిని సంత కొడుకు కంటే ఎక్కువ చూసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది శత్రువు కంటే ఎక్కువ చూసుకునే వాళ్ళు మర్దిని శత్రువు కంటే ఎక్కువ చూసుకునేటట్టు, అంటే శత్రువు కంటే ఇంకా పెద్ద శత్రువులా చూసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు నాకు ఒక క్వశ్చన్ వేసారు కదా, వదిన మనది కాదని, కానీ తను మాత్రం నన్ను మా మమ్మీ అన్న అట్లా చూసుకోలేదే, కానీ తను మాత్రం సొంత కొడుకులా చూసుకుంటుంది. ఓకే, కరెక్ట్ పాయింట్కి వచ్చినావు. అసలు వస్తుందా రాదా అని అనుకున్నా. సొంత కొడుకులా చూసుకుంది కదా. 2 months నుంచి అన్నయ్య మాట్లాడతలేడు అన్నావు. మీ మమ్మీనైనా ఇప్పుడు మీ మమ్మీని కూడా క్వశ్చన్ వేస్తావు కదా, అంటే 2 months నుంచి అన్న మాట్లాడతలేడు అని అన్నావు. మాట్లాడట్లేడు అంటే మాట్లాడుకుంటున్నాం ఇద్దరం, సపోర్టివ్. అంటే ఇక మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా చచ్చిపోయిన సేవంతం లేకుంటుంది. అది మాట్లాడుకుంటేనే బాగుంటుంది ఇంకా. ఎందుకంటే బాగా సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఎంత మాట్లాడినా వన్స్ పక్క జరిగినప్పుడు మనసు అనేది ఓసారి అట్లనే అనిపిస్తుంది. మాట్లాడుకున్నా బాగుండు కదా, మాట్లాడి చంపుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. వదినతో ఎప్పుడు షేర్ చేసుకో, వదిన మరి ఏం జరిగింది అన్నకి అని ఎప్పుడు అడగ ప్రయత్నం చేయలేదా? నేనైతే ఇప్పుడు అడగలే. అంటే యాటిట్యూడా? యాటిట్యూడ్ అని అట్లనే ఏం లేదు, కానీ ఎందుకు అడగడం అని ఫీలింగ్. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు.
అవునా? నువ్వే ఇప్పుడు గొప్పగా చెప్పినావు. చాలా తక్కువ మంది ఉంటారు వదినల గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళు, చాలా తక్కువ ఉంటారు. ఆ మాట ఎందుకంటున్నా అంటే జెల్సీ ఎక్కువ ఉంటుంది. మనిషి అన్నోడికి స్వార్థం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఎందుకు వాళ్ళ పేరు ఎత్తాలి, వాళ్ళని ఎందుకు హైలైట్ చేయాలనే క్యాండిడేట్లు చాలా మంది ఉంటారు. ఆ మనస్తత్వం నీ లేదు జెన్యున్గా. అంటే మరి వీడియోలో మా వదిన వాళ్ళు చూసి కరగాలని అంటున్నావో తెలియదు, ఏది తెలియదు, కానీ నువ్వు మాట్లాడే విధానం జెన్యున్ అనిపించింది నాకు. ఎందుకు అడగాలి, సరే తర్వాత చూద్దాము, ఆయనే కాంప్రమైజ్ అవుతాడని సైలెంట్గా ఉన్నావా, లేదంటే వదిలేని అడిగినప్పుడు చెప్దామని సైలెంట్గా ఉన్నావా? అట్లానైతే ఏం లేదు, కానీ నేను ఇంతవరకు అయితే అన్న గురించి నా గురించి వదిన కాడ అయితే ఎప్పుడు తీయలేదు. తప్పేముంది, మన అమ్మ తర్వాత అమ్మనే కదా. నేను ఏదున్నా మమ్మీకి వదినకి ఇద్దరికి ఎవరికి చెప్పాను, ఏదున్నా అన్నతో అంటే నేను ఒకటి తమ్ముడు, ఇప్పుడు అన్న ఏదో పర్సనల్గా ఏదో ఎవరు ఇప్పుడు అన్న మంచోడే కావచ్చు, బయట ఏదో ఒకటి అన్నసరికి జర పర్సనల్గా అట్టాయి ఇట్లా మాట్లాడట్లేదు. అంటే మేబీ మా విలేజ్ లో వాళ్ళు వీళ్ళు ఈ వీడియోస్ వల్ల మా అన్నకి ఏదేదో అంటారంట. అంత మించి అవి ఉండాలి తమ్మి, అవి బ్లెస్సింగ్ లాంటివి. మీకు ఇప్పుడు తెలియదు, నువ్వు లేచిన తర్వాత తెలుస్తుంది. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా. మా డాడీ కొడుకని కూడా చెప్పుకోలేను అన్న. ఒకనొక టైంలో నన్ను కొడుకని కూడా చెప్పుకోలేను, నాకు పుట్టలేదని చెప్పుకున్నాడు. ఈరోజు వేరే ఉంటుంది. నేను ఏమంటా అంటే, ఏదో ఒక సామెత ఉంటుంది, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. మనం ఇప్పుడు కుక్కలం అనుకోవాలి. బికాస్ ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ప్రతి ఒక్కరికి మనం కుక్కలా కనిపిస్తాం, కానీ ఆ కుక్కకు రోజు టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఓపిక చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నాకు పెళ్లి సంబంధం వస్తే కూడా ఒకడొకడు మాట్లాడిన మాటలు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినా కూడా చెప్తున్నా. ఈరోజు సంతు వాళ్ళ డాడీ అంటారు, అరే డైరెక్టర్ ఉన్నాడు కదా వాళ్ళ డాడీ, అది తెచ్చుకో అంటే ఈరోజు మీ అన్న ఫీల్ అయ్యిండు, ఓకే. కాకపోతే నీ తప్పు ఏంది, నేను ఎందుకు అంటున్నాది అంటే, అమ్మనైనా వదినైనా నీకు అంత సపోర్టివ్గా ఉండి ఆమె అంత మంచిగా చూసుకున్నప్పుడు నువ్వు వెళ్ళి వదినే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, అన్నకి ఏం జరిగింది, నీతో షేర్ చేయని విషయం వదినతో చెప్తాడు కదా అన్న. కానీ అడగడం మన బాధ్యత కదా చిన్నోడిగా, మరి తప్పు నీదే కదా. ఇంటర్వ్యూ త్రూగా ఏదన్నా వదినకి కానీ అన్నకు కానీ మరి చెప్పాలనుకుంటే ఏం చెప్పలేవా? బాగా దిగముంగుతున్నట్టున్నావు బాధని. చెప్పుకోకపోతే ఒకటి గుర్తుపెట్టుకోతామే, నేను ఇక్కడ నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నానా లేదంటే నీకు చెప్తున్నానా అనేది సెకండరీ, ఇంటర్వ్యూ అనేది సెకండరీ. చిన్నోడివి, ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నావు. ఈ టైంలో మనకు ఎంత డౌన్ టు వర్త్ ఉంటే అంత బాగుంటుంది. నీ ఇంట్లో వాళ్ళే కదా. ఇప్పుడు నీకు బాగా ఏడిపోస్తే నీ అమ్మ మీద అయినా వాడు ఏడవచ్చు, మీ వదిన మీద అయినా వాడవచ్చు. ఇద్దరు అమ్మలు అంటే వాళ్ళు, ఇద్దరు అమ్మలు ఉంటారు. అన్న ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి, నాకు ఇంకో అమ్మ వస్తుంది అని. అర్థమైనా? నీకు ఇంకో అమ్మ ఉంది. నిన్ను కన్న అమ్మ కంటే మీ వదినే ఉంది కదా, మీ వదిన ఎక్కువ అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే నువ్వు చెప్తే ఇప్పుడు మీ అన్న సపోర్ట్ చేయట్లేదు అన్నావు, మేబీ ఏదో కారణం అనేది తెలుసుకోవాలి, కానీ మనసులో పెట్టుకున్నావు అనుకో, రేపు పొద్దున కొన్ని సందర్భాలు ఏమైపోతుంది అంటే, నాకు బంధాలు వద్దు బంధుత్వాలు వద్దు నేను దూరం అయిపోతాను ఆలోచనలు కూడా వస్తాయి. చిన్న వయసు, ఎందుకంటే చాలా సడన్ డిసిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఆలోచన విధానికి ఎప్పుడు రాకు, ఎందుకంటే మనసులోనే పెట్టుకుంటే ఏదో అంటారు కదా, మురుగుతే స్మెల్ వస్తుందని, ఆ టైప్ అయిపోతుంది. రేపు పొద్దున చెల్లెకు దగ్గర ఉండవు, అన్నకు దగ్గర ఉండవు, ఎక్కడో అంటే ఫోన్లు ఎత్తకపోవచ్చు, సో ఏదైనా జరగవచ్చు. ఆ మెంటాలిటీ అనేది కరెక్ట్ కాదు. ఏది ఉన్నా ఓపెన్గా చెప్పేసుకోవాలా, కనీసం ఎవరికన్నా ఒకరికి చెప్పుకుంటే మన లోపల ఉన్న బాధ వెళ్ళిపోతుంది. చెప్తాడన్న, కాల్ చేస్తాడు. మొన్న రీసెంట్ గా కాల్ చేసిన హెల్త్ బాగాలని చెప్పాడు కదా, ఎవరికి చెప్పాలంటే అన్నయ్య చెప్తే అన్నయ్య కొంచెం అర్థం చేసుకోవాలంటే సీరియస్ అయిందంట. కాల్ చేసి చెప్పిండు, ఇట్లా అన్నయ్య కసురుకుంటున్నాడు, పట్టించుకోవట్లేదురా, హెల్త్ బాగాలేదు, మనీ లేవు, ఎట్లా అది అని చెప్తే ఏడుస్తున్నాడు బాగా. కాల్ చేసి ఏడవట్లే, అన్నయ్యనే కదా, అన్నయ్య కాకపోతే ఇంకెవరు అంటారు మనల్ని, ఎవరన్నా మనన్నే అంటారు కదా, వేరే వాళ్ళని అయితే అనలేరు కదన్నా, బయట వాళ్ళని అంటే వాళ్ళు అట్లా అని చెప్పిన. కారణం ఉంది, మేబీ చెప్పట్లేదేమో అనుకుంటున్నానే. కారణం అంటే ఏం లేదన్న, రీసెంట్ గా పెద్ద మమ్మీకి హెల్త్ బాగాలేదు, అక్కడ ఫైనాన్షియల్ గా కొంచెం దెబ్బతిన్నారు అనమాట. సో అట్లా ఇక ఊరోళ్ళ మీద ఉంటది కదా ఎదగాలని మనకు కూడా. ఊరోళ్ళు ఎంత మంచోళ్ళు తెలుసా మీకు? మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అసలు చెడ్డోళ్ళు ఉండనే ఉండరు. నువ్వు గుర్తుపెట్టుకో, మాది విలేజే, గుర్తుపెట్టుకో. మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనకున్న చిన్న మైండ్ సెట్కి మన గురించి బ్యాడ్గా మాట్లాడతాడు, చెడులాగా కడతాడు. నువ్వు గుర్తుపెట్టుకో, మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎవరైతే నీతో ప్రేమగా ఉంటుండో వాడిని దూరం పెట్టు. నీ గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడుతున్నావు వాడిని చాలా ప్రేమగా చూడు. నీ గెలుపుకి కారణం వాడే. రేపు పొద్దున నువ్వు ఎదుగుతున్నావు అంటే వాని వల్ల ఆలోచిస్తున్నావు. వాడనేటో లేకపోతే ఈరోజు నీకు ఈ చెప్పుకోవడానికి ఇంటర్వ్యూ ఉండకపోవు,
సంతోష్ అన్న ముంగట ఉండకపోవు ఈ క్రెడిబిలిటీ ఒక ఛానల్ నిన్ను పిలిపించి నిన్ను క్వశ్చన్ చేస్తున్నావు అంటే నీ క్రెడిబిలిటీ ఎంత దూరం ఉంది అనేది. నీ ఊరోడు నీ ఊర్లో ఉన్నాడు, నువ్వు హైదరాబాద్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నావు ఒక మీడియా ఛానల్కి, గుర్తుపెట్టుకో. వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు ఉన్నావు ఇక్కడ, మేబీ లేకపోతే ఇక్కడ ఉండవు. నెగిటివ్ అనేది నువ్వు ఎప్పుడైతే తీసేసి నెగిటివ్ని ఎట్లా తీసుకోవాలంటే వాళ్ళు అనే మాటలు కుచ్చుతుంటాయి, అర్థమైందా? వేపాకు తింటే చేదుగుంటుంది తమ్మి, కానీ హెల్త్కి ఎంత మంచిది. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు నా దృష్టిలో, అది గుర్తుపెట్టు. వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు, వాళ్ళు అనాలే మన గురించి. వాళ్ళు అన్నప్పుడు మనం ఈ యాపక్ తిని యాక్టివ్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ ఎట్లుంటుందనే చూపి, బట్ మాటలతో మాత్రం ఎప్పుడు చేయరు. మేబీ చెప్పేటోళ్ళు అంటే నీకు చెప్పిర్రో లేదో, మేబీ చెప్పేటోళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఒక అన్నగా నేను చెప్తున్నా, ఇది పాటించు లైఫ్లో, సక్సెస్ కాకపోతే అన్నాడు. నిన్ను మాటలు అన్నాడు నీకు నమస్తే కొట్టే రోజులు వస్తే గుర్తుపెట్టుకుని, అది మైండ్లో పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు, ఓకేనా? కానీ అన్న వదిన దగ్గర మాత్రం నువ్వు తప్పు చేస్తున్నావు, ఓపెన్గా చెప్తున్నావు. నువ్వు పొద్దున్న లేచి నువ్వే నీ నోట్లకే వచ్చింది, మా డాడీ కూడా నన్ను అంత మంచిగా చూసుకుంటాడో లేదో. చాలా మంది అన్నలు సపోర్ట్ చేయక, ఆ అన్నలు మాట్లాడక కుమిలిన చాలా మంది ఉన్నారు, అర్థమైందా? మీ అన్న నిన్ను కసిరించుకుంటున్నా అంతే, తప్పులేదు. కొట్టినా ఒక దెబ్బ కొట్టినా సరే, కానీ కొట్టిన దానికంటే ఎక్కువ ఉంటుంది మాట్లాడకపోవడం. అనిపించింది ఎప్పుడన్నా అట్లా? ఎప్పుడన్నా పర్సనల్గా ఎవరు లేనప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ఏడవడం, ఇట్లా ఎమోషనల్ అవ్వడం? అంటే పర్సనల్గా అంట డైలీ ఏడుస్తాను. ఎందుకు అంటే ఏమైనా తప్పు చేస్తున్నావా అంటే ఇది ఒక్కటేనా? అంటే నువ్వు ఈ ఫీల్డ్కి రావడమే నువ్వు చేసిన తప్పంటే అదేం లేదు. నాకు ఇట్లా ప్రొఫెషన్గా ముందు పోవాలంటే నాకు చాలా ఇష్టం. నేనంటూ కొంతమందికి తెలియాలి, మెయిన్ రీజన్ ఇది. ఓకే, అప్పులు ఎంతవరకు ఉంటాయి మ్యాక్సిమం? అంటే ఒక 7-8 lakhs. ఒక 1 year, ఒక బ్రదర్గా చెప్తున్నా, ఒక 1 year ఏదైనా జాబ్ చేసి దాని తర్వాత మూవ్ ఆన్ అయితే బాగుండేదేమో కదా, అన్నకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉండేది కదా. ఎవరు చెప్పలేదా? ఆలోచన రాలేదా? అంతే రాలేదా అంటే ఇప్పుడు ఆపడం వల్ల మేబీ ఇక్కడనే ఆగిపోతుంది. ఆపాల్సినంత అవసరం, జాబులు చేసుకొని వీడియోలు చేసిన లేరా? ఇన్ కేస్ మేబీ తమ్ముడు నువ్వు బయటకు వెళ్ళి జాబ్ చేస్తే ఎంత వస్తుంది నీకు? 20-25 వస్తుంది. 20-25 వస్తుంది. నేను రీసెంట్గా జాబ్ చేసిన, ఆ జాబ్ కూడా అన్న బంద్ పెట్టమంటేనే బంద్ పెట్టిన. దేని గురించి అంటే ఇదే మాకు కాంట్రాక్ట్ వర్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అంటే ఓన్ బిజినెస్? ఓన్ అంటే అదేం లేదు, ఓకే, వేరే వాళ్ళది. ఓకే, దానికోసం అని ఆపమంటే ఆపేసిన. తర్వాత అది ఒక 1 month 2 months ఉంటాయి. అంటే నా వరకు అయితే 1 month 2 months అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్న మళ్ళీ ఏదన్నా జాబ్ చూసుకో అన్నాడు. ఇలాంటిది జరుగుతుంది. నేను ఆల్రెడీ జాబ్ చూసుకున్నా, జాబ్ బంద్ పెట్టిన, ఆడిపోయినా ఒక 1 month ఉంటాం, మళ్ళీ ఇంటికి వచ్చిన అనుకో మళ్ళీ జాబ్ చూసుకో అంటాడు. జాబ్ చూసుకోమంటే నేను జాబ్ అయితే వేరేది మళ్ళీ దొలాడుకోలేను. పర్మనెంట్ ఉండే జాబ్ చూసుకోవచ్చు కదా, ఒక 1 year 1.5 year అట్లా చూసుకున్నామని మొన్న రీసెంట్గా చూసుకున్నా, జాబ్ బంద్ పెట్టమన్నాడు, సర్లే అని బంద్ పెట్టి. మేబీ నువ్వు ఇంటి దగ్గర నుంచి నువ్వు ఇంట్లోనే ఉండి ఇంట్లో తిని వెళ్తే ఒక 20-25 ఇస్తారు, అంతే కదా? నీకు ఒక 15 ఫుడ్ బెడ్ ఇచ్చేసి ఒక 15,000 ఇచ్చినా నీకు సేఫే కదా? సేఫే. అట్లేదని హైదరాబాద్లో చూడొచ్చు కదా. దానికోసం ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ట్రై అనేది గుర్తుపెట్టుకోతమ్మా, ట్రై చేస్తున్నా కాదు, గట్టిగా ఉండాలి గురి అనేది. ఎందుకంటే నీ గోల్ ఇది, అంటే దీనివల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. నువ్వు సఫర్ అయ్యే దేనికి? ఇందులో ఉండాలి. నేను వన్స్ వేరే జాబ్ ఫిక్స్ అయితే మేబీ నా కెరియర్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని. దీంట్లో ఏం చేద్దామని అసలు, దీంట్లో ఒక యాక్టర్గానా, వేరే ఏదైనా టాలెంట్ ఏదైనా ఉందా? ఏమవుదాం అనుకుంటున్నావు? యాక్టర్గా అవ్వాలి అంటే నువ్వు రీల్స్ చేస్తే వర్కౌట్ అవ్వదు కదా. మరి యాక్టర్ అంటూ అదేం లేదు. నాకు అంటే నాకు ఓన్ సిస్టర్ లేదు, కానీ తినంటే నాకు మస్తు ఇష్టం అన్న, చెల్లి. నాకు సిస్టర్ లేదు కాబట్టి నేను ఉన్నామని పబ్లిక్ తెలియాలి, ఒక ఐడెంటిఫై ఉండాలి. వాళ్ళ చెల్లి లేదు అని లోటు ఉండకూడదు అన్న. మీరు ఉండేది కూడా హైదరాబాద్ సిస్టర్? 1 year అవుతుంది, కాలేజ్ స్టార్ట్ అయినా కానీ ఇక్కడే ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీ వీడియోలలో ఎవరికి తెలియదు మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును, తెలియదు. నీకు ఎప్పుడన్నా
ఏమన్నా అనిపించిందా అన్నయ్య చూస్తే? అనిపించింది అన్నయ్య, సపోర్ట్ చేయాలనిపించింది. అంటే ఫస్ట్ నన్ను అడిగిండు రీల్స్ చేయాలని, తనకు థాట్ వచ్చిన తర్వాత నాకు చెప్పిండు, నేను కూడా ఒప్పుకున్నా. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కావాలి కదా అన్నయ్య, ఫ్యామిలీకి చెప్పకుండా వేస్తే మళ్ళీ వాళ్ళు సీరియస్ అవుతారు. ఎవరైనా చూసిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి చెప్తే మన త్రూ తెలిస్తే ఏం కాదు, మళ్ళీ బయట వాళ్ళ నుంచి తెలిస్తే బాగోదని చెప్పినాం. వాళ్ళని ఒప్పించిన తర్వాత డాడీ సపోర్ట్, మమ్మీ ఇంకా అన్నయ్య, ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అన్నయ్య మాకు. ఓకే, మీ ఫ్యామిలీ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ, మమ్మీ, నేను, 2 తమ్ముళ్ళు అన్నయ్య నాకు. ఓకే, డాడీ కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ అంటే దేనికి సంబంధించి? దేనికి సంబంధించి అంటే మాకు ఉంటుంది అంటే సంథింగ్ ఇట్లా కంప్రెషన్ బండి అని చెప్పి ఉంటుంది అన్నయ్య, దానికి సంబంధించి అంటే ఉంటది కదా దానికి పేరు, ఆ బండి దేనికి పని చేస్తుంది అనేది? కంప్రెషన్ బండి దేనికి అంటే నార్మల్ గా సీసీ రోడ్లు బ్లాస్టింగ్ కి సంబంధించి ఉంటుంది. ఓకే ఓకే ఓకే, ట్రాక్టర్. యా, ఓకే ఓకే, అది ఉంది. ఓకే, అట్లా డాడీ వర్క్ చేశాడు. మమ్మీ కూడా ఇన్ని రోజులు చేసేది, రీసెంట్ గా హెల్త్ బాగాలేకపోతే ఇంకా మానేసింది. డాడీ వద్దని చెప్పారు. ఓకే ఓకే. తమ్ముళ్ళు స్టడీ అన్న, ఇంటర్ ఇప్పుడు. ఇంటర్. నీకు మరి ఇట్లా నువ్వు ఈ అన్నయ్యతో చేస్తున్నావు అని సపోర్ట్ ఏమి ఉంటుందా ఇంట్లో? ఉంటారన్న. మమ్మీ అయితే చేసే మంచిదంట కదా, ఫస్ట్ అయితే వద్దని చెప్పింది. మమ్మీ వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు ఎడ్యుకేటర్స్ కాదు. తెలియకపోతే అంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు చెప్పారు ఇట్లా, మా ఫోటో చూసారనమాట, ఒక ఫ్రేమ్ ఉండే ప్రమోషన్ కి చేసినాము. ఆ ఫ్రేమ్ చూసి 2 అన్న చెల్లెలా అంటే మా రిలేటివ్సే చేస్తున్నారు కదా రీల్స్, మేము కూడా చూసినాం, చేయనియండి, చేసి కొన్ని అంటే ఏమంటే ఇట్లా చాయిస్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పిరు. అట్లా ఇంకా మమ్మీకి కొంచెం అర్థమయ్యి సరే చేస్తే మంచిదే అంట కదా అని చెప్పి మమ్మీ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. డాడీ కూడా ఏమన్నారు, డాడీ కూడా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడన్నా మీ ఇప్పుడు ఎంత చిన్న పెద్దనా ఏదైనా ఎప్పుడన్నా మీ కొట్లాటలు అవ్వడం అట్లా జరిగిందా మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ? కొట్లాటలు అంటే చిన్న గొడవలు అవుతుంటాయి, అండర్స్టాండింగ్ ఉండదని చెప్పి అనుకుంటారు కానీ పెద్ద గొడవలు అయితే ఏం లేదు. ఎంత గొడవలు అయినా కూడా మేము సపోర్ట్ చేసుకుంటాం. ఫైనాన్షియల్ గా మేజర్ గా ఎక్కడ వస్తుంది అంటే మా డాడీ ఒక్కరే కదా, 3 మెంబర్స్ అక్కడ ఉంటారు, ఒక విలేజ్ లో ఉంటాం, మేము వేరే విలేజ్ లో ఉంటాం. మా డాడీని ఎక్కువ పట్టించుకోరని చెప్పి కొంచెం బాధపడతాడు. అంటే పట్టించుకోవడం మీన్స్ మీ డాడీ రిటర్న్ వెళ్ళాడు కదా వేరే, ఇష్టం లేదు పోవడం. వీళ్ళు పంపించారు నన్ను, వాళ్ళు ఒకతాను ఉన్నారు, నన్ను ఒక్కరిని ఒంటరి చేసిరు, ఈ ఫీలింగ్ ఉంటది. తప్పేముంది ఇప్పుడు? అంటే వీళ్ళు అసలు మీ డాడీ వాళ్ళు అంటే మీ డాడీ లేరేమో, సారీ మీ చిన్న వాళ్ళు పట్టించుకోరా ఆయనని? పట్టించుకోరా అంటే పిలిచే టైంలో పిలుస్తారు, తర్వాత కొన్ని సార్లు పిల్లనప్పుడు బాధపడతారు. అంటే నేను కూడా అన్నయ్యనే కదా, ఓన్ బ్రదర్ కదా, చెప్పుకోవచ్చు కదా ఏదన్నా ఉంటే అని చెప్పి. ఒక చిన్న చూపు, నేను కొంచెం బయటకు వచ్చినప్పుడు చిన్న చూపు చూస్తున్నా ఫీలింగ్ ఉంటది ఎవరికైనా, అట్లా ఫీల్ అవుతుంటారు. అంటే కోవిడ్ టైంలో డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు పట్టించుకోలేదు అన్నయ్య, అందుకు ఇంకెక్కువ కొంచెం పెయిన్ ఉంటుంది డాడీకి. అంటే బంధువులు లేకపోతే బాధ, ఉంటో బాధ. దూరం వాళ్ళు అయితే పట్టించుకోకపోయటం వాళ్ళం కదా, బ్లడ్ రిలేషన్ కదా, అందుకోసం అని చెప్పి. ఇప్పుడు మీరు వేరే ఇంటికి అట్లా వెళ్ళారు కదా, ఇరిటం సంథింగ్ ఏమంటారు? ఇల్లరికం కాదు, అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, మీరు వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు మీరు వస్తారా? వెళ్తామన్నా. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ పేరు కాకుండా ఇప్పుడు ఆధార్ కార్డు సేమ్ ఇదే ఇంటి పేరు మీద ఉంటుంది? అదే ఇంటి పేరు ఉంది, అదే గోత్రం ఉంటది, సేమ్ అదే ఇంటి పేరు అయితే ఏం మార్చలేదు. ఓకే, ఇప్పుడు మీరిద్దరు చేస్తున్నారు కదా, మీ డాడీ వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళ ఫాదర్ లేరు, ఇతను మీరిద్దరు చేస్తున్నారు అన్న చెల్లెలాగా. ఈ ఉన్న మిగతా ఇద్దరు వాళ్ళ పిల్లలకు కావచ్చు, వాళ్ళకి కావచ్చు, ఏమైనా జెల్సీ ఉంటుందా? లేదన్న, జెల్సీ ఉండదు, చాలా మంచి సపోర్టివ్ ఉంటారు, అర్థం చేసుకుంటారు, ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తారు. హెల్ప్ అంటే ఏ విధంగా? ఫైనాన్షియల్ గా కానీ సపోర్టివ్ అంటే ఉంటది కదా ఆయన సపోర్ట్. వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కొంతమంది చెప్పుకోరు, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి తిడతారు, అట్లా కాదనమాట. సిస్టరే కదా ఏమైతుంది చేస్తా అని రిటర్న్ చెప్తారు అట్లా. మీ విలేజ్ ఎక్కడ, వీళ్ళ విలేజ్? అంటే నల్గొండ సేమ్ డిస్ట్రిక్ట్, కాకపోతే వీళ్ళకి కన్నెకల్, మా చందుపట్ల నెక్కరికల్ దగ్గర నకరికల్ దగ్గర. ఓకే తమ ఇంకా ఇప్పుడు మేజర్ గా అక్కడ నుంచి బయటకు వద్దాం, అది ఆ చాప్టర్ క్లోజ్ చేస్తే, ఎందుకంటే దాని కంక్లూజింగ్ ఇవ్వకుండా బయటకు వస్తే నేను క్లారిటీగా అడిగినట్టు ఉండదు, జనాలకు అర్థం కాదు. అన్నయ్య నీతో మాట్లాడట్లేదు, ఆ బాధలో ఉన్నావు, అన్నయ్యకి ఏం చెప్దాం అనుకుంటున్నావు, వదినకి ఏం చెప్దాం? సరే, వదినకైతే ఇప్పటిదాకా చెప్పలే కదా, ఈ ఇంటర్వ్యూ తిరుగు ఏమైనా చెప్పాలంటే నీ మనసులో ఉన్న బాధ ఇంతవరకు నాకు మేబీ చెప్పలేనట్టున్నావు, అన్నకి చెప్పాలనుకుంటే చెప్పాలనుకుంటే నన్ను ఇంతకుముందు ఎట్లా చూసుకుంటో సేమ్ అట్లానే ఇప్పుడు కూడా చూసుకుంటే కొంచెం నేను మూవ్ అన్ అవుతా అని. అంటే నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు తప్ప అన్నకున్న ప్రాబ్లం స్వార్థం అని కాదన్నా, ఇప్పుడు ఈయన కొంచెం డెవలప్ అయితే అన్నకి కూడా హెల్ప్ అవుతుంది కదా, ఫ్యామిలీ ఒకటే. మేబీ నేను ఏమంటున్నా, ఓకే ఫాస్ట్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు, డెవలప్ అవ్వడేమో అని ఎందుకు అనుకోవట్లేదు? అయినా కాకపోయినా సపోర్టివ్ ఉండేవాళ్ళే కదా ఫ్యామిలీ. నేను అన్నకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే 7 లక్షలు 8 లక్షలు అంటే 1 రూపీ మీద తీసుకున్నా మంత్లీ ఎంత అవుతుంది లెక్కేసుకో.
₹1 ఎవడు ఇవ్వట్లే ఇవ్వరు, ₹2 వేసుకో, 7 అంటే మంత్లీ 14,000 మిత్తి కట్టాలి. ఆయన జాబ్ చేస్తే ఎంత వస్తుంది? మేది 30,000 వస్తుందా? 70-80 వస్తుంది. మరి 70-80 ఉన్నప్పుడు నీకు సపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది. నేను అనుకున్నా ఇప్పుడు 70-80 అంటే 14,000 పెద్ద లెక్కేం కాదు. అంటే వర్క్ జరిగినప్పుడే అంత మనీ వస్తుంది, వర్క్ ఉన్నప్పుడే ఉంటుంది, కంటిన్యూషన్ ఉండదా? ఓకే. ఇప్పుడు ఒక 3 months రన్ అయింది అనుకో, మళ్ళీ తర్వాత 5 months 6 months ఉండదు. నీకు సపోర్ట్ చేయకపోవడానికి మేజర్ గా ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల చేయట్లేదు అనుకుంటున్నావా, బయట వాళ్ళ మాటల బట్టి చేయట్లేదు అనుకుంటున్నా? ఇంట్లో వాళ్ళని ఏం చెప్పరు, బయట వాళ్ళ మాటల వల్లనే అన్న ఇట్లా కొంచెం హర్ట్ అయ్యి అట్లా చేస్తున్నాడేమో అని. ఏమంటాడు మేజర్ గా సపోర్టివ్ ఫస్ట్ ఉండే విధానం ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఏముంది? అంటే నువ్వు అట్లా వీడియోలు తీయడం నాకు నచ్చట్లేదు ఇప్పుడు అని ఇలాంటివి అయితే ఇప్పుడు అంటున్నావు. అంటే ఇన్ని రోజులు అంటే తీయి ఏం పర్లేదు, ఎవరేమనుకున్నా నేను సపోర్ట్ చేస్తాను అని అట్లా అనేటోడు. కానీ ఇప్పుడు ఊళ్ళో అది ఇది అంటారు, అవసరంగా చేయడం. ఊళ్ళో వాళ్ళు అంటారు, వాళ్ళు అట్లా అంటారు అని బంధు పెట్టవచ్చు కదా అన్నాడు. ఎవరిని అనుకున్నా కానీ ఒకరోజు మీ ఇంట్లో వంట మానేసి మీ ఊరిలో అన్నం పెట్టుమన్నారు. వాళ్ళు ఎందుకు పెడతారు అన్న? మరి వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు అంతే, వాళ్ళ బిహేవియర్ అంతే, విలేజ్ వాళ్ళు అట్లనే ఉంటారు. ఇంకా చూడు, మాట్లాడి ట్రై చేయి. బాధపడితే తమ్ముడు అన్ని సందర్భాలు అన్ని టైంలు మనకు అనుకూలంగా ఉండదు. దీనివల్ల ఎందుకు ఏమైపోతుందంటే నీకు హెల్త్ పరంగా కావచ్చు, దాని పరంగా ఈ ఆలోచన అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడున్న ప్రాబ్లం సరిపోకుండా మనం ఆలోచించి ఇంకో కొత్త ప్రాబ్లం మనమే కొన్ని తెచ్చుకున్నట్టు. నేతో ఒకసారి కూర్చో, తప్పేముంది, కాలు ముక్కు అన్ననే కదా, మన డాడీ అయితే మొక్కమా, కూర్చో. అసలు ప్రాబ్లం ఏంది, నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు, అన్నయ్య వదినే మమ్మీ అనేసరికి లోపల ఇట్లా తన్నుకొస్తుంది ఏదో అంటే వాళ్ళ మీద పడేద్దాం అన్నట్టు ఉంది. అది నేను ఏమంటున్నా అంటే చెప్పుకుంటే, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఉంటే మాట్లాడు కూర్చొని, అసలు ఏంటి ఇన్ని రోజులు సపోర్ట్ చేసినావుగా, ఏం జరిగింది, నేను ఏం చేయాలి, అసలు నీకు నచ్చాలంటే ఏం చేయాలి. ఏమంటాడు? అదే అంటావేమో, వీడియోలు బంద్ చేయి. వీడియోలు కాకుండా ఇంకేం చేయాలి అదటు ఒకటి మాట వాళ్ళకు కూడా మేబీ వాళ్ళు ఇంద్రా వీడియోలు అది ఇది అని మేబీ అంటారు, తప్పులేదు. వాళ్ళు అనడం కూడా తప్పని నేను కూడా అనట్లా. వాళ్ళు ఎందుకంటే వాని కొడుకు ఏ తుప్పలలో ఏం చేసినా సరే పక్కన కొడుకు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వాని బిడ్డ ఎటైనా తిరగని, ఇంకోని బిడ్డ వచ్చి బస్ స్టాండ్లో వెళ్ళేవాడు ఎటు చూస్తుందని ఇది ఫోకస్ చేస్తాడు. ఈయన బిడ్డ ఎవరి బండి ఎక్కిపోయినా సరే ఇవి బాగుంటాయి. విలేజ్లో అనే కదా, ఎక్కడైనా సరే ఈ ఇట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి అవన్నీ పట్టించుకొని నువ్వు మైండ్ అదంతా పెట్టుకొని ఏం చేయలేనేమో అని థింక్ చేసి మంచి. ఎందుకంటే మీ డాడీ కడుపులో పుట్టకపోయినా సేమ్ దగ్గర చాలా మీ బ్లడ్ రిలేషన్ మీది, కానీ నీకు ఒక సిస్టర్ సపోర్ట్ ఉంది. అన్న సపోర్ట్ డెఫినెట్గా వస్తుంది. బట్ మేబీ నువ్వు కూడా ఏదన్నా హర్ట్ చేసి ఉంటావు, చూసుకో ఒకసారి ఆలోచించుకో, ఏం తప్పు చేసినా ఏందనేది ఉండుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మాటలు పట్టించుకునైనా ఇప్పుడు పట్టించుకుంటున్నాడు అంటే మేబీ ఏదో ఒక విషయంలో హర్ట్ అయ్యి అంటాడు. అది మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది. నమ్మకం ఉంది, చెయ్యి, ట్రై చేయి, బాగుంటుంది. ఇంకేదన్నా ఇంకా మీ అన్నయ్య స్టడీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అన్నయ్య అరేంజ్ మ్యారేజ్. మామ కూతురు. మామ కూతురు, మేనమామ కూతురు. ఓకే, నీది లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావు అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అన్నకి నచ్చిన అమ్మాయిని చేసుకున్నాను, అంటే ఫ్యామిలీ తీసుకొచ్చిన అమ్మాయి. ఇప్పుడు ప్రజెంట్ లవ్ ఇట్లాంటి ఏం లేవు? ఇట్లాంటిది ఏం లేదు. మేబీ వస్తే మాత్రం చెప్పలేము. అదైనా వచ్చినా లవ్ చేసినా కానీ ఫ్యామిలీని ఒప్పించే చేసుకుంటాం. నా సజెషన్, మనకున్న ప్రాబ్లమ్స్కి లవ్ అంత ఇంపార్టెంట్ కాదంటున్నాను నేను. ఎందుకంటే నువ్వంటే ఒక గోల్ పెట్టుకుని వెళ్తున్నావు, అట్లని లవ్ చేస్తే కాదని కూడా నేను అనట్లేదు. మేబీ ఎందుకంటే పరిచయాలు ఎక్కువైనా కొద్దికి ఖర్చులు ఎక్కువ అవుతాయి, తెలియకుండా ఖర్చు అవుతుంటుంది. ప్రెస్టేషన్ కోసం అప్పులు చేస్తుండొచ్చు మనం కూడా తెలియకుండా, 100, 500, 1000 రూపాయలు. మన సోమ తగ్గతే మనం వెళ్ళాలి. ఎందుకంటే మనకు పాపులారిటీ వచ్చిన కొద్దికి మన ఏ ఫ్రెండ్షిప్ అవసరం లేదు, వాళ్ళే వస్తుంటారు వెనక. అన్న గురించి ఏం చెప్పట్లా, అన్న కొద్దికి ఏం చెప్తావు అంటే సైలెంట్ అయిపోతున్నావు. వాళ్ళకి కాల్ చేసి నన్ను ఇట్లా ఇంతవరకు ఈ పొజిషన్ వరకు తీసుకొచ్చారంటే వాళ్ళ వల్ల అన్న, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పు. ఒక్కసారి అన్నకు ఫోన్ చేద్దామా? హలో హలో వదినా, ఇది ఒక అన్నది ఇంటర్వ్యూ అన్నది.
అన్న మాట్లాడతాడంట. ఈ ఇంటర్వ్యూకి వచ్చిన నేను ఒక అన్నకి, అన్న మాట్లాడతాడంట. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు ఈయన మీ మరిది కదా? అవును. అయితే బాధపడుతున్నాడు. అదే అన్న చాలా రోజులు సపోర్ట్ చేసిండు, వదినే చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది, అన్న ఈ మధ్య సపోర్ట్ చేయట్లేదన్నా అని బాధపడుతున్నాడు. దేని గురించి అంటే మీకేమన్నా ఐడియా ఉంటుంది కదా? వదిన అడుగుదాం ఒకసారి, కాల్ చేయి ఏంటి అనేది. అట్లా మనసులో పెట్టుకుంటే కరెక్ట్ కాదు కదా అని అంటే కాల్ చేసినామమ్మా. ఎందు గురించి అంటే ముందు సపోర్ట్ చేసిరు కదా, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? కారణం ఏంటి? ఏం లేదు, మామూలుగానే. ఏం లేదు అంటే ముందు నుంచి కూడా సపోర్ట్ చేయలేదు అంటే మేబీ అరే అంతేలే వాళ్ళు అంతేలే అనుకోవచ్చు. అంటే ఆల్రెడీ కొద్ది రోజులు చెయ్యి ఏం కాదు అని మళ్ళీ ఇప్పుడు వద్దు అని అనడానికి కారణం ఉంటది కదమ్మా. నేనేం అనలేదు, వాళ్ళన్నయ్య కేరక, నాకు తెలీదు అది. అంతేనా? మీరేమంటారు మీ మరిదికి ఏదైనా చెప్పాలంటే? నేనేమంటలేదు, ఆయన ఇష్టం, ఆయన ఫ్యూచర్ ఆయన ఎలా తెచ్చుకుంటే అలా ఆయన ఇష్టం అనే వదిలేసినాం మేము కూడా. ఆయన గురించి ఆయన ఆలోచించుకొని ఉంటా అంటేనేమో ఆయన ఇష్టం అనుకొని మేము కూడా సైలెంట్. మీకు మీ మరిది వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయమ్మా? నా ఏం లేదు అలాంటిది. లవ్లు అట్లాంటివి ఏమైనా చేస్తాడా? బయట తిరగడం చిల్లరగా లేదా? అలాంటివి ఏం లేవు. అలాంటివి ఉంటాయా? ఉంటాయా అంటే ఇప్పుడు మీరు సపోర్ట్ చేయట్లేదంటే ఉండొచ్చేమో కానీ ఇంతవరకు అయితే మాకు ఇంట్లో అలాంటి ఏం అనలేదు, ఎవరు చెప్పలేదు, అలాంటివి తెలియదు. ఇంకా ఒక వదినగా ఒక మరిదికి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు అమ్మా? మీ మరిదికి తల్లి తర్వాత తల్లి లాంటి దానివి. మరిదికి ఏమైనా చెప్పాలి, ఏదైనా మార్చుకోవాలి, ఇది బాగలేదు ఈ నెలలో అని ఏదైనా ఉందా? ఏదైనా ఉందా అట్లాంటి క్యారెక్టర్? ఏం లేదు అలాంటి. ఏం లేదు. మరి మీరు చెప్పొచ్చు కదమ్మా, ఏమైంది ఇన్ని రోజులు సపోర్ట్ చేసినావు కదా, మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదని మీ ఆయనని మీరు అడగొచ్చు కదా. అంటే పక్కన ఉన్న వాళ్ళు అంటుంటే కొద్దిగా ఎట్లయినా అనిపిస్తుంది వాళ్ళు. మీ తమ్ముడు ఏంది అట్లా చేస్తున్న వీడియోలు, మనకు తెలిసిన వాళ్ళు అన్నారికే కొద్దిగా ఆయన ఎట్లా అనిపించి నామోస్ అనిపించి ఇంకీన తిట్టడం మొదలు పెట్టాను. నా జుట్టు ఏంది, ఆ కటింగ్ ఏంది, గడ్డు ఏంది, అది ఇది అంటుంటే కొంత అంటారు కదా, చాలా మంది మన ఇంట్లో ఉంటారు కదా, అట్లా వాటికి ఆయనకు బాధ అనిపించి నువ్వు కాబట్టి నేను మాట్లాడుతున్నా అని అట్లా ఆయన అంటు. ఒక మాట మనలో మన మాట, ఈ రోజు మన ఇంట్లో బియ్యం లేవు వండుకోవడానికి, ఊరోళ్ళు వచ్చి మనకి ఏమైనా వండి నోట్లో పెట్టి తినిపిస్తారమ్మా? లేదు, ఎవరు తింటారు కానీ ఎట్లుంటది అంటే ఇప్పుడు మన బయట వాళ్ళు అంటే ఏమనిపిద్దు, మన చిన్నాన్నలు బాబాయిలు బావలు ఇలా అట్లా అనేసి ఆయనకు కొద్దిగా ఫీల్ అనిపిస్తుంది. మీకు నమ్మకం ఉందా అమ్మా మీ మరిది మంచిగా ఓ పొజిషన్కి వస్తాడనే నమ్మకం మీకుందా? పోనీ ఉందా లేదా? అంటే లేదని అర్థం. అలాంటిది ఏం లేదు కానీ మనసు అమ్మా ఒకటి, ఇప్పుడు ఏదున్నా వాళ్ళమ్మ తర్వాత మీ గురించి చాలా బాగా చెప్పిండు. మా వదినే చాలా నెక్స్ట్ లెవెల్ అన్న, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా అమ్మ కంటే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది మా వదినే కానీ మా అన్న కానీ. కాకపోతే మా అన్న ఒక 2 months నుంచి కొంచెం కసిరించుకుంటున్నాడు అన్న. సో అంటే వదినకి చెప్పకపోయినావా అంటే నేనేం చెప్పలేనన్నా, నేను చెప్పుకోలేను, అట్లా షేర్ చేసుకోలేనని అన్నాడు. ఎందుకంటే అమ్మ మీరేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీ మరిదికి? ఏమనంటే ఇవాళ మన కాడ ఏం లేదు అన్నప్పుడు చేసుకొని ఉండాలి కదా, తర్వాత అంత ఆగం చేసుకొని తర్వాత ఎందుకు కూర్చోవడం? రేపు పొద్దున మంచి సెలబ్రిటీ అయితే మంచి అమౌంట్ వస్తుంది కదమ్మా. వస్తాయి కానీ మరి ఇప్పుడు మనం కూడా చూసుకోవాలి కదా, వెనుక ముందు దాని మీదనే ఆధారపడి ఉంటే మనకు కూడా ఎవరు పెట్టారు కదా. కరెక్టే మీరు అన్నది కూడా, మన ఇంట్లో పరిస్థితులు చూసుకుంటా దాని మీదనే ఆధారపడితే మనకి ఇంట్లో అయినా పరిస్థితులు చూసుకోవాలి కదా, ఇంట్లో కూడా ఏడైనా అన్ని వాళ్ళని ఆలోచించేది. ఒకదాని మీద అదే తిండి పెడుతుంది, అదే ఆలోచించుకోండి, అదే ఉంటే అర్థం మనకు తెలియదు కదా, ఎవడు పెట్టాడు కదా అన్నట్టు ఈయన. ఓకే, ఏదైనా జాబ్ వర్క్ చేసుకుంటా చేసుకో అనడానికి అట్లా కూడా అన్నాం. చాలా వర్క్ చేసుకుంటా నువ్వు హైదరాబాద్ ఉండు, ఏడైనా ఉండు, కానీ ఇది చేసుకుంటా అది కూడా చేసుకో అని కూడా చాలా సార్లు అన్నా.
ఓకే దాని మీద ఆధారపడకుంటుంటే మనకు కొద్ది మన ఖర్చులు మనకన్నా వెళ్తాయి కదా. డెఫినెట్ తన కరెక్ట్ ఖర్చు అమ్మా తనకి వెళ్ళినా కూడా ఇప్పుడు అన్నం మీద ఆధారపడకుండా ఉండాలని నేను. కరెక్టే అమ్మా, థ్యాంక్ యూ, మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఏమైంది ఏం కాలేదమ్మా, మీ కొడుకుని పోలీస్ స్టేషన్లో వేద్దాం అనుకుంటున్నాం. ఏంటి అవన్నీ అనుకుంటే మన ఊళ్ళో ఏదన్నా అంటే మనం అడగొచ్చు. మీ పోరుడు మొత్తం ఊర్లో పోరులను ఊకే సతాయిస్తుండంట, అమ్మాయిలని పని చేసుకోమంటే పని చేస్తలేడంట, ఏం సంగతి? పని చేసుకోవాలనే మరి పోయి ఏదన్నా ఇంత తెచ్చుకో అని అంటారు. ఏదైనా పని చేసుకో అంటారు. పని చేసుకో, పావులు బేడ తెచ్చుకో. అలా అమ్మేవా జ్వరం వచ్చి నాలుగు నుంచి పట్టడం వల్లనే బాగలేదు. మీరేమైతారమ్మా? నేనే అమ్మమ్మని. వామ్మో, ఉన్నవా నువ్వు? కాక అమ్మమ్మనే. అమ్మో అమ్మమ్మ, ఏమంటావు మరి? మన్మన్కి పెళ్లి చేద్దామా లేదంటే పని చూద్దాం ఏదైనా? ఏదో ఇంత పని చేసుకో, అన్న ఒక్కటి చేసుకొచ్చే వెళ్ళరు. ఇప్పుడు ఆ వదిన ఇంట్లోనే ఉంటున్నా, వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే ఉంటున్నా. ఏదన్నా వచ్చి నువ్వు ఏదన్నా వచ్చి సంపాదించుకోయా అని అన్న తిట్టాడు. వాళ్ళ అమ్మ గిట్ట ఏదన్నా వచ్చి తెచ్చుకోయా. మరిగా ఇక్కడ అద్దె బడి ఇక్కడ పెట్టుకుంటూనే ఉండి అక్కడ ఏదన్నా చేసుకొని పావులో గడవ సంపాదించుకోయా. మరిగా నీకు ఓడి పెడతాడు, నాకు ఓడి పెడతాడని తల్లి చెప్తుంది. ఓకే అమ్మా, మీరు అన్నారు కాబట్టి, మీరు మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు మేము ఏదైనా పని చూపిస్తాం ఇక్కడే. మీరు రేపొద్దున పిచ్చిగా చేస్తే అట్లా వేయద్దని చెప్తారా? లేదంటే ఎందుకు రాబాయి సెట్ అయినాక ఇంటికి వచ్చేయంటారా? ఎందుకంటే కానీ మంచిగా మీరు అన్ని మంచిగా చూపిస్తుంటే మేము మట్టుకు ఎందుకంటే అయ్యా బతుకుంటే ఒవ్వలో మనం. మంచిదమ్మా, సరే మంచిది. ఒకసారి మాట్లాడతారా మేము హనుమంతో? హలో, సరే అమ్మా, మంచిది. పని కాదు, పిల్లల తల్లితో కూడా పెళ్లి చేసి పంపిస్తా. రావు, నువ్వు టెన్షన్ తీసుకో. పెళ్లి కూడా చేస్తాం డైరెక్ట్. పెళ్లికి ముందే పిల్లలు ఉన్నామైనా సరే అట్లా ఏమన్నా చేస్తాం, లేదంటే పిల్లలు లేనామైనా పర్లేదు చేస్తాం. ఎట్లా ఏమంటావు చెప్పు నువ్వు? ఏదొద్దా? ఓకే అదే చెప్తున్నాడు. సరే అమ్మా, మంచిది. తమ్ముడు, వాళ్ళు మాట్లాడిన మాటలు జెన్యూన్గా ఉన్నాయా? కరెక్ట్గా వాళ్ళు అన్నది? నేను నీకు చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ అనిపించిందా? ఎందుకంటే ఎవరం ఏది చెప్పినా వాళ్ళనేది కూడా కరెక్ట్, వాస్తవం. ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఒకటి చేసుకొస్తే నువ్వే అన్నావు రెగ్యులర్గా వస్తున్నాయంటే మేబీ నేనే అంటుంటే అన్న మీకు 80 దాకా వస్తుంది కదా, సపోర్ట్ చేయండి అని నేను కూడా కొంతవరకు చెప్తుంటేనేమో. ఆయనకు ఎప్పుడోసారి వస్తే ఎప్పుడోసారి రావంటే ఎవరికైనా ఉంటుంది. ఇక ఊర్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది పక్కన పెడితే ఆయన కూడా పర్సనల్గా తిని పడుకున్నప్పుడు ఎప్పుడో మొత్తం మీద వీళ్ళిద్దరైతే డిస్కషన్ అయితే ఉంటుంది వదినేది అన్నది, లేకుంటే అయితే ఉండదు. మేబీ ఏది చేసినా నీ మంచి గురించే తప్ప నువ్వు చెడిపోవాలని అయితే వాళ్ళు చేయట్లా. నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు మేము వదిన అట్లా అన్నది? ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నా అంటే నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకొని వాళ్ళకు కూడా హెల్ప్ అవుదామని చూస్తున్నాను. నా వీడియోస్ ఇట్లానే కంటిన్యూ చేస్తా, వీడియోస్ అయితే ఆపను. నువ్వు చెయ్యాలనుకుంటే ఇదే కంటిన్యూషన్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. అవునా? ఓకే, నెక్స్ట్ పాయింట్. చెల్లె, ఏం చదువుతున్నావు ఇప్పుడు? డిగ్రీ సెకండ్ ఇయర్. నీకేమన్నా లవ్ అఫైర్లు అట్లాంటి ఏమన్నా? అలాంటివి అయితే ఏం లేవు. స్కూల్లో ఎవరైనా అట్లాంటి అసలు అన్నున్నాడని చెప్తావా? అన్నయ్య ఖచ్చితంగా నేను ఏదైనా షేర్ చేసుకుంటా, అట్లా ఏం లేదు. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ఎవరో ఉంటారు కదా స్కూల్ నుంచి కొంచెం చిటిక చేసే పిల్లలు కావచ్చు, లేదంటే మనకు తెలియక మనము అరే క్రష్ లాగా ఫీల్ అయిన వాళ్ళు కావచ్చు. అంటే నేను స్కూల్ టైం నుంచే 7th నుంచి నేను హాస్టల్ అన్నా, గురుకుల హాస్టల్, లేడీస్ హాస్టల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు కూడా ఉమెన్స్ కాలేజే. అంత ఇక బాయ్స్ తో ఎప్పుడు పరిచయం. అట్లున్న వాళ్ళు ఎక్కువ ఉంటుంది లవ్ అఫైర్? అట్లా ఏం లేదు, మేము అసలు ఊర్లో ఉండం. ఫస్ట్ ఎక్కువ ఊర్లో ఉండం. ఊర్లో లేకపోయినా అడవిలో అయితే ఉంటలేరు కదా, అబ్బాయిలు ఉన్న ప్లేసులే ఉండేది. అవునా కాదా? నేను చెప్పరా, ఎవరన్నా ప్రపోజ్ చేసిరా? ప్రపోజ్ అంటే చేసిరు, ఏమన్నా చెప్పు ఇడియట్ అన్నావా? అంటే నేనేమన్నా వద్దు నాకు ఇంకా వయసు రాలేదు, నేను చిన్న పిల్లని అన్నా.
అన్నయ్య వాళ్ళే సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అనమాట. తెలుస్తుంది కదా ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఫ్రెండ్స్ వాళ్ళు అది ఇది అని చెప్పి, అట్లా తమ్ముళ్ళు కొంచెం స్ట్రిక్ట్. డాడీ ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పటివరకు? అన్నయ్య ఇంటలేడు, అన్నయ్య లేడు ఇక్కడ. అట్లేం లేదన్న, అంత ఐడియా లేదన్న. అంతమంది చేసారు, ఐడియా లేదు అంతమంది చేసారు. అంటే కౌంట్ చేసుకుంటామా అన్న ఇట్లా ప్రపోజ్ చేసి? అంటే ఉంటారు కదా, అంటే కౌంట్ చేయనంత ఉన్నారంటే అంత మందిలో ఎవరన్నా ఒకరు అరే ఇటు బాగుండే అన్న, అంటే నీకు ఇష్టం లేకపోయినా అరే బాగుండే యాక్సెప్ట్ చేస్తే బాగుండే అని అనిపించిన వాళ్ళు ఎవరు లేరు? లేరన్న. ఇంటర్వ్యూలో ఉన్నాను అట్లా చెప్తున్నావు? ఏం లేదన్న, ఎవరు లేరు కాబట్టి ఎవరు లేరని చెప్తున్నా. డాడీ గురించి తెలుసు కదా అట్లా. డాడీ ఆయన బండలకు పొక్క కొట్టినట్టు ఆయన ఓళ్ళు కొడతాడు అనుకుంటా. ఉంటాడు డాడీకి, సీరియస్ గా ఉంటాడు సార్. నీకే నేనేం చేసినా కూడా మళ్ళీ మమ్మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, అందుకని మమ్మీని బాగా పెట్టడం ఎందుకని. ఈ మధ్య అమ్మాయిలు అంత ఆలోచిస్తున్నారా? ఎవరి పర్సనల్ వాళ్ళు చూస్తున్నారు? అట్లా ఏం లేదా, నేనైతే ఆలోచిస్తా పేరెంట్స్ గురించి. డాడీ గురించి అంత ఆలోచించకపోయినా మమ్మీ గురించి అయితే ఆలోచిస్తా. నీ వల్ల మమ్మీకి దెబ్బలు పడతాయని కావచ్చు, వాళ్ళ బాధపడడం ఎందుకు అది ఎందుకు. ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటావు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు? అరేంజ్ అండి. ఎవరిని చూపించిన చేసుకుంటావు, నీకు నచ్చిన ఆయన చేసుకుంటావు? ఎవరిని చూపించినా చేసుకోను, డాడీ వాళ్ళు చూసిన వాళ్ళని నాకు నచ్చితే నేను తీసుకుంటా. 1 2 3 4 ఇట్లా కౌంట్ ఏమని ఉంటుంది? అట్లా ఉంటుండొచ్చు అన్న. చెప్పు, క్వాలిటీలు చెప్పు. మరి తమ్ముడు మెసేజ్లు పెట్టండి, వాళ్ళ డాడీ ఫస్ట్ వాళ్ళ డాడీతో మాట్లాడండి, వాళ్ళ మమ్మీతో కాదు. ఎలాంటి అబ్బాయి కావాలి? మంచిగా చూసుకుంటే యారన్న. తాగేటోళ్ళు అయితే వద్దు, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు. ఇంకేముండొద్దు? ఆల్కహాల్, నీళ్లు తాగేటోడు కూడా వద్దు. నీళ్ళు తాగేటోడు అని కాదు, తాగేటోళ్ళు అయితే వద్దు. ఇక వేరే ఏమైనా పర్లేదు, ఇక అనుమానించినా పర్లేదు, పొద్దున్న లేస్తే మడత పెట్టి తంచినా పర్లేదు, తాగొద్దు అంతే. అట్లా ఏం కాదన్న, మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి. మంచిగా చూసుకోవాలంటే మంచిగా చూసుకోవాలంటే కొట్టొద్దు, తిట్టొద్దు, తాగొద్దు, ఇంకేం చేయొద్దు. తాగొద్దు అనే దాన్ని ఎందుకు పర్టికులర్ ఫోకస్ చేసినావు? ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీ అన్నం చూసినట్టు మీ అన్న తాగుతాడా? అంటే పెద్దనాన్న వాళ్ళు, ఇప్పుడు వీళ్ళ డాడీ కానీ మా డాడీ కానీ పెద్దనాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు, మా చుట్టాలు ఎవరైనా కూడా చాలా మంది తాగి హెల్త్ ఖరాబ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని. అట్లా హెల్త్ ఖరాబ్ చేసుకొని ఫ్యామిలీ వాళ్ళ మీద సీరియస్ కావడం, వాళ్ళని కొడితే వాళ్ళకి బాధ ఉంటుంది కదా. తాగి కొడితే తర్వాత సైలెంట్ గా ఉంటారు. తాగనోళ్ళు కొడతలేరా? పిల్లలను కావచ్చు, సీరియస్ అవ్వడం కావచ్చు. సీరియస్ అయినా కూడా అర్థం చేసుకుంటారు, తాగినప్పుడు ఉన్నంత కోపం ఉండదు కదా అట్లా. ఇప్పుడు పర్టికులర్ గా ఆయన గుండెలోకి దూరి గుడి క్లీన్ గా ఉందా లేదంటే ఇది వరకు వచ్చిపోయారు ఎవరన్నా? ఈయన తాగిండా? స్మెల్ ఏమైనా వస్తుందా? ఇట్లా మెల్ల స్మెల్ చూసి వస్తావు బయటకి? అట్లా ఏం లేదు. పెళ్లి కాకముందు తాగనోళ్ళు పెళ్ళైన తర్వాత తాగొచ్చు కదా. అట్లా తాగుతా అంటే చేసుకోనన్నా. పెళ్ళి అయిన తర్వాత తాగు మానిపించడానికి ట్రై చేస్తా, ఏం చేస్తా. ఏదో ఒకటి కానీ కిందికే ఉంటుంది మీ చెయ్యి, పైకైతే లేపరు. అంటే ఫస్ట్ పెళ్లికి ముందు లేదు లేదు నా క్వాలిటీస్ ఇట్లాంటి, హాబీస్ ఇట్లాంటి, షేరింగ్ అంతా ఓకే. పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ అయిపోతారు కదా. తప్పదు, మనకు మెడగొడ్డ పాము కరవు కదా. నేనైతే అడ్జస్ట్ కానన్నా. సపోర్ట్ ఇంటికి వచ్చేస్తావా బ్యాగ్ తీసుకుని? తమ్ముళ్ళు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు కదన్న, వాళ్ళే నాకు స్ట్రెంత్. ఇంకేం కావాలి? ఏం చేస్తారు వాళ్ళు? తిడతారు, కొడతారు, వార్నింగ్ ఇస్తారు. అంటే వాళ్ళు చూసుకోకపోయినా వీళ్ళు చూసుకుంటారు కదా నన్ను. ఎవరు చూసుకుంటారు? వాళ్ళు డాడీ. అరే పొద్దున వాళ్ళకి పెళ్లి లేని అనుకో, చెల్లె లేదు, చెకోడి లేదు, ఫోన్ చేస్తే అరే ఆగరా వదిన కొంచెం సీరియస్గా ఉంది మళ్ళీ ఫోన్ చేస్తాను. అట్లానే ఇట్లా అంటామన్నా. కొంతమంది మీకు వచ్చే వైపులు ఏంది ఊకే మీ చెల్లెతో ఏంది ఆమె సంసారం ఆమెది అట్లా అంటే ఉంటారు, అట్లా కూడా ఒప్పిస్తారా? బరాబర్ ఒప్పిస్తా నేనైతే. నాకెవరు లేరు, నేను హరిశ్చంద్ర ప్రసాద్ని, లేదంటే అది కాకుండా నిజాయితీగా చెప్పు. 10th క్లాస్లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? కాలేజ్లో ఎంతమంది గర్ల్? అది లవ్ కాదు కానీ జస్ట్ అట్రాక్షన్. నువ్వే డిసైడ్ చేయాలి. ఇక అట్రాక్షన్ అని తెలిసే మెల్లగా ఎంబడవాడా? ఎంతమందికి నువ్వు ప్రపోజ్ చేసినావు? నీకు ఎంతమంది ప్రపోజ్ చేసినావు? నాకైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న పొజిషన్ లో మాత్రం చాలా ప్రపోజల్ వస్తున్నాయి అన్న. అంటే దీంట్లోకి యాక్టింగ్ ఫీల్డ్ దీంట్లోకి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయని వస్తున్నావా? యాక్టింగ్ మీద ఫ్యాషన్ తో వస్తున్నావా? ఫ్యాషన్ తో వస్తున్నాండి. సక్సెస్ అయితే అనే నమ్మకం ఉందా తమ్ము? ఓకే. ఇప్పుడు చెల్లెతో పాటు మీరు చేస్తున్నావు, రేపు పొద్దున చెల్లె కెరియర్కి ఏమన్నా అవుతుంది, లేకపోతే ఆమెను మ్యారేజ్ చేసుకున్నటోడు సో కొంచెం థింకింగ్ అనేది విలేజ్ అనేది మీరే చెప్తున్నారు. విలేజ్ అంటే విలేజ్లో తెలియలేదా అని అనుకోకండి. కొంచెం ఎవరైనా సరే విలేజ్లోనే కదా, ఎవరైనా సరే చెల్లె కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందేమో, లేదంటే ఆమె మ్యారేజ్ కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని ఎప్పుడు ఆలోచించలేదా? ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది అన్న, మేమైతే వర్గర్గా అయితే ఏం చేయట్లేదు, గలీజ్గా అయితే ఏం చేయట్లేదు.
అంటే ఎట్లా ఉంటుందంటే మీరన్న మాటనే నాకు తెలుసు నీకు తెలుసు, మరి నువ్వు బాగానే వీడియోలు చేస్తున్నావు కానీ నీ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు, ఎందుకు తప్పు మాట్లాడుతున్నారు అనుకుంటున్నావు? ఆయన అందరూ అయితే అట్లా అనుకోరు అన్న. నువ్వు నార్మల్ గా నువ్వు చూస్తావు, పక్క వాళ్ళు చూస్తారు. నువ్వు మంచిగా అనుకుంటావు, పక్క వాళ్ళు చెడుగా అనుకుంటారు. చేసుకోబోయే అబ్బాయి రేపు పొద్దున్న ఈ వీడియోస్ అట్లనే ఉంటాయి. రేపు పొద్దున అమ్మాయి ఆయన చేసుకోబోయేటోడు 100 రకాలుగా మాట్లాడతారు. ఆ 100 రకాలు వచ్చినప్పుడు ఏందా వీడియోలో నా అమ్మాయికి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఇట్లా కాదన్న. అవ్వద్దనే కోరుకుంటున్నా. అది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు కెరియర్ అన్నప్పుడు ఏదో మనం వెళ్ళినప్పుడే సాఫీగా ఉన్నప్పుడు ఇదే ఇట్లనే ఉంటుంది లైఫ్ లాంగ్ అనుకుంటే కష్టం. అది లైఫ్ అనేది ఎప్పుడు మంచి మంచి తూపులే గందరగోళం అయిపోతుంది. మనం మనం అనుకునేది ఏంటంటే వాన్ లెక్క నాకు కారు ఉండాలి, వీని లెక్క నాకు పేరు ఉండాలి అనుకుంటాం. ఆ కారు ఆ పేరు వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే తలకెందుకు తపస్సు చేయాల్సి వస్తుంది. Yes. నీ దృష్టిలో అన్ని ఉన్నోడు గొప్పనా, ఏమి లేనోడు గొప్పనా? ఏదిలో ఉన్నాడో గొప్ప అన్న. ఎట్లా? ఎందుకంటే అన్ని ఉన్నోడైతే టెన్షన్స్ ఇలాంటివి అవి ఉంటాయి. ఏది లేనోడైతే ఆరామ్స్గా బతుకుతాడు. మంచి ఆలోచనలు వెళ్తున్నావు తమ్ముడు. ఏది చేసినా బీ కేర్ఫుల్. ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండకూడదు, గుర్తుపెట్టుకో లైఫ్లో. నమ్మొద్దు అని నేను చెప్పా. మన కెరియర్కి ఫ్రెండ్షిప్ వల్ల టైం సెన్స్ అనేది మిస్ అవుతుంది. ఫ్రెండ్స్ షెడ్యూల్ నేను అన్నా, ఫ్రెండ్షిప్ వల్ల టైమింగ్ మిస్ అవుతుంది అని చెప్తా. ఎందుకంటే మన గోల్ అనేది చాలా దగ్గరగా తొందరగా వెళ్ళాలంటే నువ్వు నడిచే దారిలో 10 మంది ఉంటే 10 మంది దగ్గర 10 నిమిషాలు మాట్లాడితే ఎంత అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది, అది మైండ్లో పెట్టి. గోల్ చాలా ఇంపార్టెంట్. గోల్ పెట్టుకోవడం గొప్పతనం కాదు, గోల్ రీచ్ అయినోడు గొప్పడు. టైం పడుతుంది. గోల్ తొందరగా రీచ్ అయినోడు తొందరగా కింద పడతాడు. అనుభవంతో చెప్తున్నా. ఎంత స్లోగా ఎంత నెమ్మదిగా నువ్వు ముందుకెళ్తే నిన్నెవ్వడు దొక్కలేడు కూడా. నీకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అనుకోకు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు రేట్స్ ఉంటావు ఒంటరిగా? చాలా సార్లు ఏడ్చినాను. మళ్ళీ ఏడవకు. ఎప్పుడు ఏడవకు. నువ్వు ఏడ్చినావంటే నీ ఏడుపు నీకు శత్రువు అవుతుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఏడ్చినప్పుడు ఆలోచించే విధానము నీకు నెగిటివ్ అవుతుంది. థింక్ చేయి. అది చాలా వీక్. చాలా వీక్, గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు నీకు కష్టాలు ఉన్నాయని చెప్పుకొని ఇంకొంత ఎమోషనల్ అయితే రేపు పొద్దున అది నీ వీక్ పాయింట్ లాగా తీసుకొని నేను బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు కూడా ఉండొచ్చు. నీ గురించి నువ్వు ఇప్పుడు నా ఫ్రెండ్ కదా అని నమ్మి నువ్వు 4 మాటలు చెప్తే వాడు నీ దగ్గర అవునరా ఇవునరా అంటాడు. వెనక పోయే నేనైతే కూడా చెప్తా, ఎక్కడో ఉన్నోడు కంటే మన పక్కన ఉన్నోడే మన శత్రువు. ఎన్నో ఉన్నోడికి ఫోన్ చేశాను ఒక మాట చెప్పు, కానీ పక్కన ఉన్న ఒక మాట అయిపోద్దు. ఏ సార్ నువ్వు అది గుర్తుపెట్టుకో. మంచి గోల్ ఉన్నావు, 100% సక్సెస్ అవుతావు. కానీ ఆ సక్సెస్కి కష్టం కూడా ఉండాలి. మీ అన్న వాళ్ళు కావచ్చు, మీ వదినే గొప్పను అనే చెప్తా స్టిల్ నో. నీకు అంతమంది ఎందుకంటే అమ్మమ్మ మేబీ ఎవడైనా తిడతాడు, పోయి తిట్టనోడు ఎవడు ఉండడు. బయటోడు తిడుతున్నాడు, ఇంటోడు కొట్టినా తప్పలేదు. అన్న కావచ్చు, అమ్మ కావచ్చు, వదిన కావచ్చు. నీకు మెయిన్ గాడ్ గిఫ్ట్ ఏంటంటే మీ వదినే. ఎంత మేనా ఎవరైనా దూరం వాళ్ళన్నా మామరిది అని ఉంటుంది, కానీ మేనోళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నేర్పెట్టాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తారు కదా, వాళ్ళ నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. మీ వదినకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు థ్యాంక్ యూ చెప్పాలి. ఆమె చెప్పేది మంచి మాటలు. ఎందుకంటే ఏది చేసినా మన పరిస్థితులు బట్టే ముందుకెళ్ళాలని వాళ్ళు అంటారు. కాబట్టి మీ అన్న ఆలోచన కూడా తప్పుగా అనుకోక తమ్ముడు. ఎందుకంటే అప్పు ఉన్నది కదా, వాడు వీడు ఏంద్రా అప్పులు ఉన్నాయి పని చేసుకోక మీ వాడేంద్రా అన్నప్పుడు కొంచెం మనసు బాధ అనిపించవచ్చు. దాన్ని నువ్వు తప్పుగా అస్సలే తీసుకోకు. మీ అన్న నెగిటివ్ చేసి అంటే నెగిటివ్గా థింక్ చేస్తున్నాడని నువ్వు నెగిటివ్గా ఆలోచించి ఎమోషనల్ ఈరోజు నుంచి బంద్ చేయి. ఫస్ట్ ఏడుపు వస్తుందంటే నవ్వున్న దగ్గరికి వెళ్ళిపో. నీ ఏడుపు నువ్వు ఎదగకపోవడానికి కారణం మేజర్ ఏడుపే. ఓకేనా? ఉన్నది కానీ చాలా కూల్గా వెళ్తున్నావేమో అనిపిస్తుంది. ఇంకా హార్డ్ వర్క్ చేయి బాగా. ఓకే అమ్మా, నువ్వు ఇప్పుడు మరి నువ్వేమైనా హీరోయిన్ అట్లా ఏమన్నా ప్లానింగ్ లోనే? యాక్టింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉందనే. హీరోయిన్ మరి యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా
అన్ప్రొఫెషనల్. చెప్పిన కదా నేను డాడీ వాళ్ళు ఎవరిని చూస్తే వాళ్ళు. డాడీ ఎవరు చూస్తే వాళ్ళంటే మరి వేరే అవుతుంది మరి కథ. వేరే ఎందుకు అవుతుంది అన్న, నాకు నచ్చిన వాళ్ళనే చేస్తారు, కాకపోతే డాడీ వాళ్ళు సింపతి కొట్టడానికి అట్లా చెప్పాలి. అసలు ఏం లేదన్నా. మరి అంతేగా అన్న ఎవరు చూస్తే వాళ్ళని అన్నావు, కానీ మళ్ళీ నాకు నచ్చాలంటున్నావు. అవును, డాడీ వాళ్ళు చూసిన మరి నాకు నచ్చకుండా చేసే తర్వాత నేను ఫేస్ చేయాల్సి వస్తుంది కదన్నా. నీకు నచ్చిన వాళ్ళని దేవుళ్ళంటే మరి కొండ మీద కోతిందే వాళ్ళు మరి నీకు చూసుకో. వాళ్ళు మరి మీ డాడీ ఇక్కడ పని చేసే వెళ్ళేసి కొండల పని తిరిగితే మళ్ళీ బాధ అవుతుంది మరి. లేదంటే చూసి పెట్టుకున్నావా? మెల్లగా రివీల్ చేద్దాంలే. అసలు ఏం లేదు, పెట్టుకో, అలా దాని జోలికి వెళ్ళాలి. ఓకే. కెరీర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎన్ని డబ్బులు ఉన్నా, మనల్ని వెనుక మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఏది ఉన్నా, ఇది అనేది చాలా వీక్ పాయింట్ నీ కెరీర్. ఈ లవ్ అనేది ఎన్ని విధాలుగా ప్రాబ్లం అవుతుంది అంటే రేపు పొద్దున నీకు పెళ్ళి అయిన తర్వాత నువ్వు నీ మొగనికి తలదించడానికి కారణం ఇదే మేజర్ అవుతుంది. ఇది పుష్కున తెలిసిందా ఇక మనం ఏ తప్పు చేసినా నువ్వు అది అని ఎయిలేట్ చూపిస్తారు. దానివల్ల లైఫ్ లాంగ్ ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడున్న ఆడపిల్లలకి నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో నేను లవ్ చేస్తున్నా, ఆ పిల్ల బండి మీద పోయింది నేను తిరగాలనే మోజులో పోతున్నారు. కానీ అది పెళ్లి లైఫ్కి వచ్చేసరికి చాలా మేజర్ ఎఫెక్ట్ అవుతుంది. అడ్వాన్స్ అంటే ముందు చూపు ఎందుకు ఆలోచిస్తలేరు అనేది చాలా మంది కెరియర్లు, చాలా మంది లైఫ్లు ఇప్పుడు కొన్ని వస్తుంటాయి ఫేస్బుక్లో. అలా నాకు గుర్తుకొచ్చి నేను మళ్ళీ ఫోన్ చేసిన వీడు సోచి చెప్తాడు, నువ్వు పెళ్లి చేసుకొని పోయినావు కదా, వీడు ఉంటే ఏదో మల్లెపూలు అలా వండబెట్టినట్టు మాట్లాడతాడు. ఏముండదు లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. లవ్ చేసినోడైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడైనా సేమ్ యాస్టిస్ సేమ్. వీడు చెప్పేటి మాయమాటలు వాడు మాటలు చెప్పకుండా చూసుకుంటాడు, అంతే తేడా. గాల్లో లేపడాడు. లవ్ చేసినోడు అందరు అట్లున్నారని కూడా 90లో 1% ఉన్నారు మంచిగా చూసుకునేటోళ్ళు. 90% ప్రాబ్లమ్సే. పిల్లలు అయిన తర్వాత కావచ్చు, అది కావచ్చు, అటు పేరెంట్స్కి దూరమై ఇక్కడ వీళ్ళకి దూరమై దాని తెరువుకు మంచి వీడియోలు బాగున్నాయి. ఇంకా లిమిట్ క్రాస్ అవ్వకండి. అన్న చెల్లెలాగానే ఇంకా మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి, దాంట్లో వెళ్ళండి. మమ్మీకి ఏమైనా చెప్పాలంటే థ్యాంక్ యూ చెప్తానయ్య. అంటే మా వల్ల చాలా థ్యాంక్స్ అంటే చిన్నదే కానీ తనకేం చెప్పలేమన్నా. లవ్ యూ మమ్మీ, సారీ ఎప్పుడైనా ఏమైనా బాధ పెట్టుంటే మా డాడీకి చెప్తా అన్న, మమ్మీని ఎక్కువ బాధ పెట్టద్దు అని చెప్పి. డ్రింక్ చేస్తాడా డాడీ? చేస్తాడన్న, దానివల్లనే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఇంట్లో. డ్రింక్ చేసినప్పుడు కొంచెం అంత పిచ్చి చేసి డ్రింక్ చేయడం తప్పలేదు, కానీ తాగిన తర్వాత పిచ్చిగా మాట్లాడి సైలెంట్గా ఉంటే ఎవరు ఏమన్నారు. చిన్న వాటికి సీరియస్ అయ్యి మమ్మీని కొడితే తర్వాత మేము చిన్నపిల్లలు అంటే పట్టించుకోకపోయేటోళ్ళం. కానీ ఇంత పెద్ద అయిన తర్వాత మా ముందర మమ్మీని కొడితే మాకు కొంచెం ఎట్లుంటాయి, చుట్టుపక్కల చూసే వాళ్ళకి కూడా చిన్నగా అయిపోతాం మనం. అట్లా డాడీకి ఇంటర్వ్యూ త్రూగా ఏమైనా చెప్పాలంటే చెప్తా అదే అన్న, మమ్మీని ఎక్కువ బాధ పెట్టకని అర్థం చేసుకోమని చెప్తా. డాడీకి థ్యాంక్ యూ చెప్పాలంటే ఏ విషయంలో? అంటే ఏ విషయంలో అంటే డాడీ కొంచెం స్ట్రిక్ట్ అన్న. మేము అనుకున్నాం ఫస్ట్ అసలు రీల్స్ చేస్తా అంటే ఒప్పుకోడేమో అనుకున్నాం, చెప్పొద్దు అనుకున్నాం. కానీ చెప్పకుండా వేసి ఇంకెక్కువ సీరియస్ అవుతాడు. సీరియస్ కదా, చేప పొట్టు రాకినట్టు రాస్తాడు. అప్పుడు చెప్తే అట్లుండదు కాదు. అందుకే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పి చేద్దామని చెప్పి అనుకున్నాం, చెప్పినాం. ఇంకా సపోర్ట్ చేశాడు అనుకోలే, చేసింది కాబట్టి థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. తమ్ముళ్ళు నా ప్రాణం, తమ్ముళ్ళు చాలా మంచి వాళ్ళు. తమ్ముళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. తమ్ముళ్ళ మమ్మీ డాడీ అంటే అన్న ఇద్దరు ఫ్యామిలీ మొత్తం. ఇద్దరు ఇట్లా ఒకరే అంటే అన్న ఒక్కరని అస్సలు అన్నాడు. నేను రేపు పొద్దున పెళ్ళైన తర్వాత హస్బెండ్ అమ్మ నాయన అంటే అమ్మ నాన్ననే అన్న. సూపర్, దాని మీద ఉండు. థ్యాంక్ యూ. చూస్తుంటాడు సంతోష్ అన్న, మారితే కూర్చోబెట్టి తాడు తీస్తాడు చూసుకోవాలి. అంత లేదా ఈ రోజు ఇంటర్వ్యూలో చాలా ఫాస్ట్ గా వెళ్తుండ అన్న అనుకోకు, నీ మీదనే ఉంటది నా ఫోకస్ అంతా. తమ్ముడు నేను నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఎవరికన్నా అంటే నీ గురించి మాట్లాడే వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ లా కావచ్చు, రిలేషన్ లా కావచ్చు, ఎవరికన్నా వార్నింగ్ ఇవ్వాలంటే ఏం చెప్తావు? ఏం చెప్తా అంటే నన్ను చూసి చాలా మాటలు అనుకుంటారు కదా, మీ ముందనే నేను ఎదిగి చూపిస్తా చూడుర్రా. ఇక లోపల చాలా ఉంది కదా. ఊర్లే నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇంద్రావా నవ్వుతారం ఇట్లా అన్నోళ్ళు ఎవరన్నా అలా అంటుంటే విన్నారు? ఏంద్రా ఈడేంది ఇట్లా చిల్లర వీడియోలు తీస్తుండే అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు ఊళ్ళో పోతే ఇట్లనేది ఆ మాటలు అన్నోళ్ళే ఇప్పుడు ఇదే మాటలు అనుకోరు. ఇట్లనే తీరా, ఇట్లనే మూవ్ అనగా, నువ్వు చాలా దూరం వెళ్తావు ఇంకా అని ఇప్పుడు ఈ మాటలు అంటారు. నీ దృష్టిలో మనం జీరోలు ఉన్నప్పుడు సపోర్ట్ చేసినోడు గొప్పోడా, మనం ఎదిగిన తర్వాత సపోర్ట్ చేసినోడు? జీరోలు ఉన్నప్పుడు. కానీ మనం చేసే తప్పే ఉంటుంది చెప్పాలా? మనం జీరోలు ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన పక్కన పెట్టి మనం ఎదిగిన తర్వాత మనల్ని అన్న అంటాడు, వాణి సంకలు వేసుకొని తిరుగుతాం. ఎస్ఆర్ నో?
అది జరుగుతుందా ఈ మధ్య నీ కెరియర్లో ఏమన్నా అట్లా? అంటే నన్ను సపోర్ట్ చేస్తున్నా అంటే ఇంతవరకు అయితే ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. నాకంటూ సపోర్ట్ చేస్తున్నా అంటే అన్న, వదిన, చెల్లె. అన్న వదిన చెల్లె కాకుండా బయట వాళ్ళకి ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరు లేరు అన్నయ్య. చెప్పాలంటే ఒక్కలే చెప్తాన్నా, గోపి మాల్లుడు వాడే. నీకు మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పు. కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు చెప్పలేదు ఇంకా. కానీ నీ శత్రువులకు థ్యాంక్ యూ చెప్పు ఫస్ట్. థ్యాంక్ యూ రా బాబు, నా గురించి ఇంకా మాట్లాడుకోమని చెప్పు. బట్ వాళ్ళు శత్రువులను అస్సలే అనుకోకమ్మా. నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్లు వాళ్ళు. అర్థమైందా? నిన్ను కావాలని నిన్ను కించపరచట్లే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాళ్ళు నిన్ను ఎదగాలని బూస్టింగ్ చేస్తారు వాళ్ళు. నువ్వు బాగా ఆలోచించు, అప్పుడు అర్థమవుతుంది నీకు. సీరియస్ చెప్తున్నా నేను, ఇది జోక్ కాదు. నేను ఇంటర్వ్యూ కోసం మాట్లాడతా. మన గురించి బ్యాడ్గా మాట్లాడతాడు మనకు దేవుడితో సమానం. పొద్దున్న లేవగానే కనిపించగానే ఇట్లా దండం పెట్టడానికి. సీరియస్ చెప్తున్నాను, నవ్వుడు కాదు, సీరియస్ చెప్తున్నా. ఈ రోజు నీకు ఆ బాధ ఉంది కాబట్టి ఏదో చేయాలనుకుంటున్నావు. నీ అందరు నిన్ను పొగిడితే నీ కళ్ళు నెత్తికెళ్తాయి. అర్థమైందా? వాళ్ళు దేవుళ్ళు. ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలని ఎవరన్నా అడిగినప్పుడు ఫస్ట్ నా శత్రువులకు థ్యాంక్స్ అని చెప్పు. నా శత్రువులు నా మిత్రులు వాళ్ళు ఉంటేనే నేను ఇక్కడ ఉన్నా అని చెప్పుకో. గొప్పను అయితే లైఫ్లో. నేను చెప్పే మాట నీకు సిల్లింగ్ అనిపించవచ్చు, అన్నయ్య ఏదో కూర్చోబెట్టి స్కూల్ చెప్తున్నాను అనుకోకు. ఇది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, నీకు కూడా అర్థం చేసుకో. నువ్వు డెత్తుగా నువ్వు తిని పడుకున్నప్పుడు నీ గుండె మీద నువ్వు చేసుకొని చెప్పు, థింక్ చేయి, సంతోషంగా చెప్పింది కరెక్టా కాదా. నేను వీడియో స్టార్ట్ చేసిన కానీ ఇప్పటికి ఎండ్ ఆఫ్ ద డే గోపి మాల్లుడు వాడు అన్ని ఉన్నప్పుడు ఉన్నాడు, ఏం లేనప్పుడు కూడా నాతోనే ఉండన్నా. పొద్దున అన్ని వచ్చినాక పక్కన పెడతాడు. అస్సలుగా పెట్టానన్నా. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి పొజిషన్ ఉన్నా మాత్రం వాడిని నాతోంటే ఉంచుకుంటా, కానీ వాడిని మాత్రం పక్కన అయితే. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నా నువ్వు పక్కన పెట్టాలని, మన పక్కన వచ్చేటోళ్ళు అట్లుంటారు. అప్పుడు రే గోపి అది చేసిండ్రా, ఇది చేసిండ్రా, నువ్వు నమ్ముతున్నావు. ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాటలు అయితే నమ్మకం. ఫస్ట్ క్లారిటీ అయితే తీసుకుంటాం కదా, వాడిని అడగడం అయితే మన బాధ్యత. స్వీట్ కి వ్యాపాప్కి ఎంత చేంజ్ ఉంటాం. ఇది తినేటప్పుడు లొట్టలేస్తాం, అది తినేటప్పుడు ఒక తెలియని అది వస్తుంది ఫేస్లో. ఇది అదే. కానీ ఆ టైంలో మనం ఉండే బిజీలో కొన్ని పట్టించుకో, కళ్ళు కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నీకైతే అని నేను చెప్పట్లా, ఆటోమేటిక్గా నాకైనా సరే. అందుకే నేను దోస్తాను పెట్టుకునే పడతాను. నా తనున్న పిల్లలే నా ఫ్రెండ్స్. నేను వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నా వాళ్ళతోనే ఉంటా, తిట్టినా వాళ్ళనే తిడతా. బయట ఫ్రెండ్షిప్లు పెద్ద ఉన్నా ఆయన్న బాయన్న అంతవరకే. వర్క్ ఏ జాబ్ చేస్తామో ఆ జాబ్లోనే ఫ్రెండ్స్ ఉంటారు తప్ప బయట ఫ్రెండ్స్ పెద్దగా. అదే గుర్తుపెట్టు, అది లోపల మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎవరైతే గోపి అన్నో, గోపిని మర్చిపోయిన రోజు నువ్వు ఎంత సక్సెస్ఫుల్ ఉన్నా నువ్వు కింద పడ్డటే. నాకు ఆయన గురించి తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు. ఎందుకు చెప్తున్నా మాట అంటే ఈరోజు నీకు వీడియోలు తీస్తున్నాడా, మరి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నా అనే విషయం నాకు తెలియదు. చూసుకో. అది మమ్మీకి ఎప్పుడన్నా మమ్మీ మీద వాడి ఏడవాలి, నా బాధ చెప్పుకోవాలని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించిందన్నా. ఎలాంటి సందర్భం అంటే ఇది పక్క వాళ్ళు డాడీ డాడీ అని పిలుస్తారు చూసినావా, మన ముందల నాకు కూడా ఉంటే అయిపోగా అని గంత మెన్స్ అయితే ఏం లేదు. మమ్మీ అంటూ నాకైతే ఏం చేయలేదు ఇప్పటి వరకు. నేను ఈ పొజిషన్కి వచ్చిన వరకు అన్నీ మొత్తం సపోర్ట్. మమ్మీ అయితే నాకైతే ఏం చేయలేదు. ఏం చేయాలి తమ్మి నీకు మమ్మీ నిన్ను? కానీ ఈ రోజు నువ్వు ఈ స్థాయికి వచ్చినావు అంటే ఆమె వల్లనే. అవును, ఆమె నాకు జన్మనిచ్చింది, అదే ఎక్కువ. అదే ఎక్కువ. ఏ రోజు ఆ మాట నాకు చాలా పెద్ద తప్ప. మమ్మీ డాడీ అద్దేలే ఇద్దేలే ఉన్నోళ్ళు ఏం చేసినావు నేను కూడా క్వశ్చన్ చేయొచ్చు మేబీ. ఎందుకంటే లేనప్పుడే తెలుస్తుంది అంటాం కదా. ఎప్పుడు అనకు, అన్న ఉన్నాడు కదా డాడీ అన్న అనుకో. ఇప్పటి వరకు అట్లా అనుకుంటా. స్టిల్ ఇప్పుడే కాదు ఎప్పటికైనా కానీ మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చినా రాకపోయినా కానీ అన్న సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది అన్న. అన్నకి ఎప్పుడన్నా సారీ చెప్పాలనిపించిందా? చాలా సార్లు అనిపిస్తుంది. ఏ విషయాలు అనిపించింది చెప్పండి. నేను ఏదన్నా తప్పు చేస్తే ఐఎమ్ రియల్లీ సారీ అన్న, కానీ నువ్వు ఇట్లనే నాకు సపోర్ట్ చేసుకుంటున్నావు ఉంటే నేనైతే ముందుకు పోతానని నేను అనుకుంటున్నా. ఏమన్నా తప్పు చేస్తే ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను మాత్రం నువ్వు డాడీ ఉంటే అట్లా చూసుకోవడో నాకు తెలియదు, కానీ మేబీ నువ్వు మాత్రం డాడీ కన్నా ఎక్కువ చూసుకుంటున్నావు. వచ్చే జన్మల నువ్వే నాకు డాడీ లాగా ఉండాలని నేను అనుకుంటున్నా. నేనే నీ కొడుకు లాగా ఉంటా. ఇప్పుడు ఈ వీడియో చూసన్నా మీ అన్న పేరేంది? శ్రీకాంత్. శ్రీకాంత్ అన్న, నీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే బయట సపోర్ట్ లేదు కాబట్టి చాలా అవసరం. నేను కూడా ఒక తమ్ముడిగా చెప్తున్నా, మ్యాక్సిమం నేను
కొన్ని విషయాలు చెప్పొచ్చు, కానీ నేను కొంతమంది దగ్గర మోసపోయినా కాబట్టి తమ్ముడికి కెమెరా తర్వాత చెప్తా, నేను నీకు వచ్చి చెప్తుండొచ్చు. మీ సపోర్ట్ అనేది చాలా కోరుకుంటున్నాను, ఎందుకంటే మీ గురించి మాట్లాడేటప్పుడు ఒక తెలియని ఫేస్లో ఆ తెలియని అది ఎమోషనల్ అయిపోతున్నాడు. మీరు దయచేసి ఈ వీడియో చూసన్నా సపోర్ట్ చేయండి. కంపల్సరీ జాబ్ చేస్తాడు, నేను కూడా ట్రై చేస్తాను దానికి జాబ్ కోసము. ఓకేనా తమ్ముడు, ముందుకెళ్ళు. ఎందుకంటే ఏది కానీ కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది ఎవరి బాధ ఏందనేది. చెల్లె, అన్నకు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తావురా? లాస్ట్ ఫైనల్ నీకు ఏమనిపిస్తుంది అన్నం చూస్తే? పర్సనల్గా ఎప్పుడన్నా కోపం వచ్చిందా? కోపం వచ్చిందా అంటే వచ్చిందన్న కొన్ని సార్లు వస్తుంది. ఏ విషయంలో వస్తుంది? ఎక్కువ ఆలోచిస్తాడేమో అనిపిస్తుంది, దేని గురించి అయినా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటా అనిపిస్తుంది. ఏదైనా ఆలోచించి చేస్తే బాగుంటది కదన్నా, తొందరపడి చేస్తే మన చేతికి రాదని ఆలోచించి తొందరపడతాడు. అట్లా తొందర పడకుండా ఏదైనా ఆలోచించి డెసిజన్ తీసుకుంటే బాగుంటదని నా ఫీల్. ఈ టైంలో నీ సపోర్ట్ చాలా అవసరం ఆయన. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, నా సపోర్ట్ ఎప్పటికుంటుంది. డెఫినెట్గా తమ్ముడు, మీ డాడీ కడుపులో ఉట్టకపోయినా నీకు ఒక మంచి చెల్లె దొరికింది. నువ్వు ఏ స్థాయికి వచ్చినా, నువ్వు ఎదిగినా ఎదగకపోయినా చెల్లెని బాగా గుర్తుపెట్టుకో. ఓకేనా? చాలా బాగా అనిపించింది ఇంటర్వ్యూ, ఎందుకంటే ఇట్లాంటి ఇంటర్వ్యూలు చాలా మందికి ఎక్కవు. ఏదో మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నావు, అది చేస్తున్నావు, కానీ బాగుంది. ఇంకా ముందుకెళ్ళాలి, మంచిగా చేసుకోండి. ఎక్కువ టెన్షన్ తీసుకోకు. టెన్షన్ అనేది తీసుకోకు మీన్స్ తీసుకోవాలి, కానీ ఓవర్గా తీసుకుంటున్నావు. దానివల్ల ఏమైపోతుందంటే నువ్వు చేసే వర్క్ మీద ఫోకస్ చేయవు. ఆలోచించాలి కంపల్సరీ. ఆలోచించకుండా కామ్గా వండుకో, ఆరామ్స్గా అంటే నడవలేదా ఎవడు మనల్ని దేకడు కూడా. ఓకేనా? ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూని ఎందుకంటే వీళ్ళకున్న రిలేషన్ కావచ్చు, వీళ్ళకున్నది అది కావచ్చు. ఎందుకంటే తమ్ముడు ఏదో జోయల్గా తిరుగుతాడు అనుకున్నాను, కానీ వెనక అంత సఫర్ అంత ప్రాబ్లం ఉంది అన్న విషయం తెలియదు. మీరు కూడా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఏమని ఉంటుంది ఐడి సపోర్ట్ చేయండి. ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకి బూస్టింగ్ అనిపించాలి, ఎందుకంటే మనకున్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంట్లో, ఎందుకంటే అప్పులు ఉన్నాయి, చాలా ప్రాబ్లం ఉంది. మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే రేపు పొద్దున సపోర్ట్ చేయకపోతే నేనే క్వశ్చన్ చేస్తా. ఓకేనా? మీరు ఇప్పుడు సపోర్ట్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్ నుంచి కావచ్చు. తమ్ముడికి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ టైం నేను ఏ ఇంటర్వ్యూలా వీళ్ళకి సపోర్ట్ చేయండి అని ఎవరికి చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నా. నా గురించి కొంచెం సపోర్ట్ చేయండి, మా ఛానల్ త్రూ కావచ్చు, మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళ ఛానల్ చూడండి. వాళ్ళు మంచిగా వీడియోలు చేయకపోతే క్వశ్చన్ చేయండి, మీకు హక్కు ఉంది, ప్రశ్నించండి, బట్ సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అన్నయ్య.